నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయంగా పేరు మోసిన ఫ్యామిలీ మక్తల్ అంటేనే చిట్టం ఫ్యామిలీ, చిట్టం ఫ్యామిలీ అంటేనే మక్తల్ అనే విధంగా పేరు ప్రఖ్యాతలు. స్వాతంత్ర సమరయోధుని కుమారుడు. సో ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా. ఎస్, ఆయనే ముక్కుసూటి మనిషి, ముక్కోపి, కానీ చీమకి కూడా హాని తలపెట్టని వ్యక్తి. సో మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో 23-24 ఎలక్షన్ ముచ్చట మీ రవళిక. ఎస్, చూసేద్దామా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగుందమ్మా. సో పోలీస్ అవుదామా అనుకున్నారు, పొలిటీషియన్ అయ్యారు. సో కథ ఇలా తిరిగింది ఏంటి? చిన్నప్పుడు ఏదో అనుకుంటుంటాము. when I was in degree, I finished my degree. అప్పుడు ఫాదర్ని అడిగినాను, నాకు ఇంట్రెస్ట్ పోలీస్ అవడం అంటే, ఫాదర్ ఉండి నాకు ఇది అవసరం లేదు, నాకు నువ్వు 10 మందితో కలిసి బతకాలి, 10 మందితో ఉండాలి అని ఆ రోజు అన్నాడు ఆయన. మీకేమైనా అనిపించిందా లాఠీతో ఏముంది, పవర్లో ఉంది కదా మ్యాజిక్ అని? అట్లేం లేదు, అప్పుడేం లేదు. జస్ట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పోస్ట్ అంతే. నాకు కొందరికి కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అనుకుంటుంటాను, అట్లనే అంతే, అంతకుమించి అంతకుమించి. సో ఉప ఎన్నిక ద్వారా 2005లో మక్తల్కి ఎమ్మెల్యేగా వచ్చారు. సో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుండే? ఇప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే అమ్మ. వాస్తవంగా చెప్పాలంటే కరువు కాటకాల నుంచి బయటపడ్డ ఆంధ్రప్రదేశ్ మనకు చంద్రబాబు నాయుడు ఉండే అంతకుముందు ముఖ్యమంత్రి, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కూడా అప్పటికి జస్ట్ 1 year అయింది అంతే. అప్పటికి ఇంకా అప్పుడు సమాఖ్యాంధ్ర మనదంతా కూడా. నాన్నగారు ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం కూడా అదే ఫస్ట్ టైం. అంతకుముందు ఈ వాజ్ జనతాదళ్లో ఉండే, జనతాదళ్లో ట్వైస్, తెలంగాణ పోరాట సమితిలో ట్వైస్ ఎమ్మెల్సీగా చేశారు. అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా ఉండే, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉండే, కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉండే. ఇట్లా అన్నీ చేసుకుంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి చేసుకుంటూ అప్పట్లో గ్రామ పంచాయతీగా కాబట్టి బెస్ట్ అవార్డ్ ఫ్రమ్ నెహ్రూ అట్లా కూడా తీసుకున్నారు ఫాదర్ గారు. అంటే అంత మంచిగా ఉండేవాళ్ళు, అంత దే ఆర్ డెడికేటెడ్ అన్నట్టు అట్లుంది. ఇక నాకు కూడా అది కొంచెం ఇప్పుడు అవలంబించి నాన్నగారు ఎంబడి ఎక్కువ ఉండేది. నేను కూడా 78 నుంచి నేను ఎక్కువ మాట నాన్నగారు ఎంబడే, అసలు ఇంట్లో ఉండకపోయేది, నాన్నగారు ఎంబడి తిరిగేది. నాన్నగారు ఎంబడి కరస్పాండెన్స్ అని, ఆ లెటర్లు అని, ఇదని అదని ఎవరైనా వచ్చి కూడా లెటర్లు రాసేది. నేనే రాస్తే నాన్నగారు చూసి అది సంతకం పెట్టించేవాళ్ళ వాళ్ళకి. అంత త్వరగా ఇద్దరం ఉంటుండే యాజ్ అట్లా. ఒక ఆ రోజు 2004లో కూడా ఫాదర్ ఇక్కడికి వచ్చేటప్పుడు నా దగ్గరకు వచ్చిండు, హైదరాబాద్ నా దగ్గరకు వచ్చి, నేను ఇట్లా వెళ్తున్నారా 2 రోజులు ఊర్లో అక్కడే ఉంటా అంటే, మంచిది పోనీ, మనం ఏమంటే 15th August ఉందిగా ఊకున్నా. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఆ రోజు అట్లా జరగడం అనేది అసలు ఊహించింది ఎవరం కూడా. చాలా బాధ అనిపించింది ఆ రోజు. ఒకటేసారి ఫాదరు, బ్రదరు, గన్మెన్, 2 డ్రైవర్లు, దాదాపు 11 members ఆ ఇన్సిడెంట్స్లో పోవడం అనేది మాకు అసలు ఊహించలేదు. అంత సడన్గా కావడం అనేది చాలా ఊహించలే. అప్పుడు మొత్తం మక్తల్ తాలూకా అంతా ఎట్లయిపోయిందో ఒక స్తబ్దతగా అయిపోయింది. ఏం అనలేక ఏం మాట్లాడలేక అందరూ ఇట్లా ఉండిపోయినారు. ఆ టైంలో ఇక కేశవరావు గారు, ఇప్పుడు మా రాజ్యసభ మెంబర్, మా జనరల్ సెక్రటరీ గారు, అప్పుడు PCC ప్రెసిడెంట్గా ఉండే, ఆయన రోజు పిలిచి, ఏంటి నువ్వు ఒట్టికి కూర్చుంటున్నావు, ఇట్లా మీ ఫాదర్ది నువ్వు చూసుకోవా అది అని మాట్లాడితే, అన్న ఎవరు ఏం చెప్పని నేనేం చేయగలుగుతా సార్ నేను అన్న. ఏం లేదు నాడు, నేను B.Pharm ఇప్పిస్తాను నీకు అని. ఇక నెక్స్ట్ రోజే B.Pharm పంపించింది నాకు రాజశేఖర గారితో మాట్లాడి. అప్పటిదాకా అప్పుడు సిస్టర్ వాజ్ ఆల్సో ఎమ్మెల్యే. ఆమె కాంగ్రెస్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచినారు అప్పట్లో వాళ్ళంతా కూడా. దాదాపు 6 members అప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 6 మంది ఇండిపెండెంట్గా గెలిచినారు. దాంట్లో ఈమె ఒకటి. అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో ఉంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు ఏదో అక్కడ హైదరాబాద్లో, ఢిల్లీలో చక్రం తిప్పి వీళ్ళకి ఎవరికి రాకుండా టికెట్ రాకుండా చేసినప్పుడు చెల్ల వెంకటరామరెడ్డి గారికి, జూపల్లి గారికి, అర్ణమ్మ గారికి, పులివీరన్న గారికి, ఇట్లా 6 మందికి. దాంట్లో వీళ్ళంతా మళ్ళీ అందరు గెలిచినారు ఇండిపెండెంట్ నిలబడ్డారు అంతా కూడా అప్పట్లో. అది కొంచెం ఇక్కడ ఎట్లుంటుందంటే, మా మహబూబ్నగర్ కొంచెం స్తబ్దతగా ఉన్నా కూడా ఏదైనా అవసరపడితే అందరూ ఐక్యంగా కొట్లాడతారు. ఇప్పటికి అది కూడా ఉంది, లేదని కాదు. కానీ ఇప్పుడు అది ఏమైపోయిందంటే, కొంచెం ఈ రాజకీయాల్లో అధికంగా రావడంతో డిస్టర్బెన్స్ ఉంది. ఎవరంతా వాళ్ళు ఎక్కడ ఇష్టపడితే అక్కడ పోయినారు అంతే, అట్లా ఉంది. ఆ రోజు నుంచి ఇక నేను యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడనే ఉన్నా, ఎక్కడ వేరే దగ్గరకు పోలే. కాంగ్రెస్ అప్పుడు ఏ పార్టీ నిలబెట్టలే నాకు ఆపోజిట్గా. 2004లో ఎవరు లేరు. ఐ వాజ్ అందరు క్యాండిడేట్ నేనే. బీజేపీ క్యాండిడేట్ లేదు, టీడీపీ క్యాండిడేట్ లేడు, కాంగ్రెస్ లేడు, ఎవరు లేరు. ఇక అందరి తరఫు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోటీ చేసినా కూడా నాకు అప్పట్లో మళ్ళీ 14 members వచ్చిండ్రు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నాకు వేసిండ్రు. దాంట్లో అప్పట్లో BSP కూడా వచ్చేసింది. ఇక BSP ఇది నేషనల్ పార్టీ కాబట్టి ఇక
అందరూ అనుకునే కంపల్సరీ ఎలక్షన్ అవుతుంది, గో ఫ్రీ ఏమి ఉండదు దీంట్లో అంటే నేను నాకు అదే కావాలి, నాకేం గో ఫ్రీ వద్దు, నేను కూడా అన్ని చూసినానే కదా చిన్నప్పటి నుంచి ఫాదర్ ఏమో. ఇక నా అదృష్టంగా ఎలక్షన్ అయింది. అప్పట్లో 40తో మేరతో గెలిచిన. తర్వాత మళ్ళీ 2009లో ఐ గాట్ లాస్ట్. ఎందుకు లాస్ట్ అయినా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంచెం సన్నిహితంగా పోయింది. ఐ వాజ్ సెకండ్ ఇన్ హౌసింగ్ అనమాట. హౌసింగ్ చేయడంలో సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నా అప్పట్లో. రాజశేఖర్ తర్వాత నేనే ఉండి అది చూసినప్పటి నుంచి ఆయన కొంచెం నాకు క్లోజ్గా వచ్చి ఏం రాము అని ఇట్లా చేసినా అంటే అన్నీ చెప్పిన ఇట్లా సార్ అని చెప్తే పిలుచుకొని మాట్లాడాడు అతను అప్పట్లో. చెప్పిన ఈ విధంగా జరిగింది సార్, ఈ విధంగా అయింది, ఇట్లా చేసిన దానికి ఇంత సక్సెస్ అయింది సార్ అంటే ఓ అట్లానని చెప్పి ఆయన కొంచెం నా పైన గురి కూడా కుదిరింది. ఏమన్నాడు ఇక ఆల్ ఆఫ్ సడన్గా నామినేషన్ ఎలక్షన్ డిక్లేర్ అయింది, టికెట్ డిక్లేర్ అయింది అంతే అని ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ చేసి నేను వస్తున్నాను నీ దగ్గరికి అన్నాడు. నామినేషన్ నీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా అన్నాడు. క్యాన్వాసింగ్ అన్నమాట. ఇది ఎక్కడ అనుకొని ఇక వచ్చిండు, నామినేషన్ ఫైలింగ్ చేయించి ఆ రోజు అయింది, అంత అయింది. ఇక ఆయన ఓపెన్గా డిక్లేర్ చేసిపోయాడు, నాకు రామ్మోహన్ ఈజ్ ద ఫస్ట్ విక్టరీ తీసుకునేది రామ్మోహన్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అని చెప్తే ఇక కొంచెం మోర్ కాన్ఫిడెన్స్ ఇక అందరికి వస్తుంది ఆటోమేటిక్. అది ఇక నాకు కాకుండా నా కార్యకర్తలకు వచ్చేసింది, అంత కింద వాళ్ళకి అందరికి కూడా వచ్చేసింది అది. ఇక అది కొంచెం తెలుసుకునేందులో పాటు ఎలక్షన్ కూడా అయిపోయింది. అది లాస్ట్ మ్యాగజైన్లో లాస్ అయిన అప్పట్లో కూడా 3,200 ఓట్స్తోనే లాస్ అయింది నాకు అంతే. అప్పట్లో దయాకర్ రెడ్డి గారు ఆయన వచ్చిండు. ఆయన ఏం చేయలేదు 5 years నుంచి. 5 years ఒట్టి ఈ వేస్టెడ్ ఇస్ టైం యాజ్ ఎమ్మెల్యేగా. ఇక స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండేది. ఇక నేను ఇన్ఛార్జ్ అప్పుడు ఇక్కడ. ఇక నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఒక ఎమ్మెల్యే అని 3 అక్షరాలు లేవు కానీ ఇక గవర్నమెంట్ మాదే కాబట్టి అన్నీ చేసుకుంటూ పోయాను అట్లా. ఇప్పుడు మీ నాన్నగారితో చిన్నప్పటి నుంచి తిరిగారు కదా, మరి ఆయన వారసత్వం మీకు అబ్బిందా? ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారా? కేసీఆర్ గారు కూడా పలుమార్లు అన్నారు తండ్రి ఆశయాలు నెరవేర్చాలి అని. తప్పకుండా అమ్మ, అది ఎందుకంటే నేను ఆయన వెంబడి తిరిగి అన్నీ చూసిన. ఇప్పుడు మా దగ్గర బీమా ప్రాజెక్ట్ అని ఒకటి ఉన్నది. రజాకారులు ఉన్నప్పటి నుంచి కొట్లాడారు ఫాదర్ దానికోసం. కొట్లాడిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఇంట్రారావు వచ్చిండు, చంద్రబాబు అందరితో కొట్లాడితే ఎవరు ఏం చేయలే. లాస్ట్కు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొని ఫస్ట్ బీమా ఫౌండేషన్ స్టార్టెడ్, ఎవ్రీథింగ్ స్టార్టెడ్. తర్వాత ఇక ఫాదర్ ఎంబడిపోయిండు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇక నడిచిందంటే అది మంత్రంగా నడిచింది అంతా వర్క్లని కూడా. అప్పుడు నాకు కూడా అంత అవగాహన లేదు దాని మీద, ప్రాజెక్టుల మీద. ఇక నేను ఏం అనలేకపోతుండ్రు ఎవరిని కూడా. 2004లో వెన్ ఐ ఎంటర్డ్ కొంచెం ఎంబడబడితే కూడా ఒక స్టేజ్కి వచ్చింది, అంతేగాని ఫినిష్ కావాలి. అట్లా అయిపోయింది. ఇక 2009లో మళ్ళీ ఓడిపోయేసరికి ఈయన ఎమ్మెల్యేగా వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చిన దాకా ఆయన ఏది పట్టించుకోలేదు, ఇరిగేషన్ గురించి పట్టించుకోలేదు, 0. ఇట్లయితే కాదని చెప్పేసి మళ్ళీ 2000 నేను వదిలిపెట్టలే కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే నాకున్న బిజినెసెస్ కూడా బిజినెస్ కాదు, ఇట్ వాజ్ అ హాబీ టు మీ. నాకు ఈ మోటార్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఫాదర్ కూడా అదే ఇష్టం, ఆయనదే నాకు అబ్బింది ఇంత. నాకు ఇప్పుడు నా పిల్లలకు కూడా కొంచెం ఉంది, లేదని కాదు, కానీ దే ఓంట్ గో, దే ఆర్ వెరీ పీస్ఫుల్గా ఇద్దరు. కానీ నాకు ఇప్పుడు కూడా అదంటే ఇప్పుడు టీవీలో వస్తుందంటే రేసింగ్ వస్తే నేను ఇలా చూస్తుంటాను అంతే. చిన్నప్పటి నుంచి అది ఉంది, ఇక ఇప్పుడు కూడా వెళ్తున్నారా మరి? చూస్తుంటాం అంతే. కానీ ఇప్పుడు పోవడం బంద్ చేసిన, ఎందుకంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది. అప్పుడు మినిట్స్లో ఉండేది, ఇప్పుడు సెకండ్స్ కన్నా మినిట్స్ ఉంటుంది. దాని కిందకి వచ్చేసరికి ఆ సిస్టంలో మనం సెట్ కాం. కానీ వీఆర్ ద నేషనల్ ఛాంపియన్స్. 1990లో నేషనల్ ఛాంపియన్, 1992లో నేషనల్ ఛాంపియన్స్ మా టీం. అట్లుండేది. ఓకే సార్, ఇదంతా ఓకే. మరి అక్కేమో తండ్రి ఆత్మ ఘోషిస్తుంది మా తమ్ముడు చేసే పనులకి అని అంటుంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? నేనేం తప్పు పని చేయలేదు, మా నాన్నగారి అడుగులలోనే ఉన్నా, ఆయన చూపించిన మార్గంలోనే పోతున్నా. మా నాన్నగారికి డెవలప్మెంట్ అంటే చాలా ఇష్టం. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు నా తాలూకా బాగుపడాలి, నా ప్రజలు బాగుండాలని ఒక వాళ్ళకు తాపత్రయం ఫస్ట్ నుంచి అది ఉన్నది. అనేది ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి వాళ్ళకు అది ఉంది. కొంచెం మాకు కూడా అది అభ్యంతరం లేదని కాదు, నేను స్వార్థపరుని కాదు. ఫస్ట్ నేను ఏదో వచ్చినా 10 మందిని పంచుకొని 10 మందిని హాయిగా బతికేటోనే. ఇప్పటికంతే నా కార్యకర్తలతో అంతే, నా పక్క బాగుపడుతుంటే ఇంకా మంచి బాగానే అంటా. నాకు అట్లా ఏ బేదిషాలు లేవు, నా తత్వమే అది. అందుకే నాకు ఇక ఆమె అనుకుంటే నేను దానికి ఏం చేయలేను కూడా. ఎందుకంటే తమ్ముడు ఎలాంటి వాడు కూడా తెలుసుకోవాలి కదా. అక్క అన్నగా ఆమె పెద్ద, నాకు ఆమె ఒకప్పుడు ఆమె పెద్దగానే భావించిన నాన్నగారు పోయిన తర్వాత కూడా. కానీ ఇప్పటికి నేను అట్లే ఉన్నా, కానీ వాళ్ళకు కొంచెం బేదిషాలు ఉన్నాయి. మా మాట ఇంటలేడు అంటే ఇప్పుడు నా కాన్సెన్స్ని కూడా నేను చూసుకోవాలి, నా ప్రజలను కూడా చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో పోతే నేను కొంచెం నష్టం కూడా పోతాం కూడా అవుతుంది, లేదని కాదు.
అందుకని మేము కొన్ని వినలేదు, ఒకసారి ఆ మాట కూడా వినలేదు కానీ చెప్పినా కూడా 2-3 సార్లు ఏమైనా ఉంటే చెప్తా మీకు అని చెప్తే కూడా నాకు ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వలేదు, చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేవు. ఇక అట్లాంటప్పుడు నేను నా తప్పు. మీకు పార్టీ వైరుధ్యమేనా లేకపోతే పర్సనల్గా కూడా వైరుధ్యం ఉందా? పర్సనల్గా అంటూ చెప్పలేను, పార్టీగా అంటూ చెప్పలేనమ్మా. ఎందుకంటే వాళ్ళు కొంచెం అది రాయలసీమ కల్చర్ వాళ్ళది, మాదేమో కొంచెం సాఫ్ట్ గోయింగ్ నేచర్ కల్చర్, అదే డిఫరెన్స్. అంతకుమించి మాకు చాలా సాఫ్ట్గా ఉంటాం మేమైతే. ఎవరైనా ఒక మాట అంటే కూడా పడతాం కానీ ఏం ఎక్కువ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అదంతా ఉండదు మాతో. సరేలే వాడితో తెలుగు లేకుండా మాట్లాడినా కూడా వెళ్ళిపోతుంటామని. అదే అందరు కూడా అంటుంటారు చాలా సాఫ్ట్, చీమకు కూడా హాని చేయరు అని. సో ఇది నిజమేనా? కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా ఆఫీసర్లు వచ్చినా ఎవరైనా వచ్చినా నేను వాళ్ళకి ఏంది అని అడుగుతుంటా, ఎంత రాత్రి అయినా సరే ఏం ప్రాబ్లం అని అడుగుతుంటా. ఎందుకంటే నా డ్యూటీ అది, యాజ్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి చెయ్యాలి. లేకపోతే వాడు నన్ను ఎట్లా నమ్ముతాడు? వాడు నమ్మే కదా నాకు ఓటు వేసింది, వాడిని చూసుకొని నేను ఇక్కడ వచ్చింది, వాళ్ళ కోసం చేయడానికి ఇక్కడ వచ్చింది. నేను కూడా ఫాదర్ పోయిన తర్వాత కూడా నాకంటే ఇక వేరే ఎవరున్నారు? ఇక బ్రదర్ పోయిండు, ఫాదర్ పోయిండు, ఇక సిస్టర్స్ అంటారా, సిస్టర్స్ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఇక నేను నా తాలూకాలని నేను ఎత్తుకోవాలి. మా నాన్న ఎవడున్నాడు, మా తాత అదే అంటుంటాం. చాలా మటుకు మా కార్యకర్తలు అదే అంటుంటారు, మీరే నా తమ్ముళ్ళు, మీరే నా పెద్దలు, మీరే నా అంతా సర్వస్వం అని మాట్లాడుతుంటారు. ఇక వాళ్ళ దాంట్లో నేను ఎత్తుకుంటాడు వాళ్ళందరినీ కూడా, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నార్మల్గా సామాన్యులు ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పిఏలు అసిస్టెంట్లు ఫోన్ ఎత్తి మాట్లాడుతుంటారు. కానీ ఏ సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా కానీ మీరే నైట్ అయినా కానీ మీరే అవైలబుల్లో ఉంటారు. కాలేజ్ ఇప్పుడు నార్మల్గా ఎట్లుంటుంది అంటే కొందరు హాస్పిటల్ ఏదైనా అవసరపడితే ఫోన్ చేస్తాను. ఆ టైంలో నేను రియాక్ట్ కాలే అనుకోండి, వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ఒక ఎమ్మెల్యే చెప్పినట్టు ఆటోమేటిక్గా ఆఫీసర్లు పనిచేస్తారు, డాక్టర్లు ఇమీడియట్ యాక్టివేట్ అవుతారు, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు అదే తృప్తి, అదే సంతోషం కూడా. అట్లా చేస్తేనే వాళ్ళు నాకు ఈరోజు మా రామన్ ఉన్నాడు, మాకు ఆ ధైర్యం అనేది ఉంది అని చాలా మందికి ఉంది, ఇక్కడ అందరికీ ఉంది. నార్మల్ పబ్లిక్ని మీరు వెళ్ళి అడగండి చెప్తారు, ఎమ్మెల్యే సార్ మాకు ఎప్పుడు రాత్రి సరే ఫోన్ చేసి చెప్తాడు, మాట్లాడతాడు అని అట్లుంటుంది. అట్లా పెట్టుకున్నాను నేను స్టార్టింగ్ నుంచి అది నా. ఎందుకంటే నేను ఫాదర్ పోయినప్పుడు ఆ రోజు ఫస్ట్ మీటింగ్లో నేను నా మాట ఒకటే మాట అన్నా, నేను ఇక్కడికి వచ్చింది ఒక కార్యకర్తకు వచ్చి, నేను ఎమ్మెల్యే అయింది ఎప్పుడైతే అంటే మీరు అందరు నన్ను సంతోషంగా నువ్వు ఎమ్మెల్యేవు అని మాట్లాడినప్పుడే నేను ఎమ్మెల్యే అనుకుంటాను అన్నా. అదే విధంగా ఉన్న ఈరోజుకి నాకు అదే అలవాటు కూడా అయిపోయింది, అట్లనే ఉంది ఇప్పటికి కూడా. అందుకే నేను ఏ ఆఫీసులతో కానీ ఎక్కడైనా ఇక్కడ గొడవ ఉండదు, ఏముండదు, మంచిగా అడిగి పని చేయించుకుంటా. నేను పని చేయకపోతే కొంచెం వాళ్ళ హైయర్ ఆఫీసులతో మాట్లాడి మనకు క్లారిఫై చేస్తుంటా. అట్లుంటాయి. కాంగ్రెస్లో గెలిచి కారు వైపు ఎందుకు మళ్ళీ? కాంగ్రెస్ అప్పటికే అయిపోయిందమ్మా, ఖతమైపోయింది. 2014 ఇస్ ద లాస్ట్ కాంగ్రెస్కి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే. మేము ఫస్ట్ నాన్నగారు జనతాదళ్ ఉన్నప్పుడు అనేది ఏముంది జనతాదళ కాంగ్రెస్లోకి వెళ్దాం, కాంగ్రెస్ నేనే నాన్నగారు చెప్పేవాళ్ళం. ఆయన కూడా నాన్నగారు ఎప్పుడు వినేవాడు కాదు. లేదురా మనకి ఇట్లా ఉంటే మాకు మర్యాద ఉంటుంది, గౌరవం ఉంటుంది అని చెప్పి ఈ వాజ్ ఇన్ ఆపోజిషన్ లీడర్ ఎప్పటికి కూడా. ఇక లాస్ట్ వెన్ ఈ కేమ్ ఇంటూ కాంగ్రెస్ 2004లో పివి నరసింహారావు గారు ప్రోద్బలంతో కాంగ్రెస్లోకి వచ్చింది. అప్పట్లో వచ్చిన తర్వాత మొత్తానికి మనుషులు వెళ్ళకుండా పోయారు. ఇక నాకు కూడా మనసు తిరిగింది వాస్తవంగా చెప్పాలంటే, ఇదేంది ఇట్లా అయిపోయింది కథ అంతా అని. అయినాక కూడా కాంగ్రెస్లోకి గెలిస్తే ఏముంది, ఏ పని కాదు. సెంట్రల్ గవర్నమెంట్ పోయింది అప్పటికే. 2004లో మేము 5 మందిని గెలిచి మహబూబ్నగర్ నుంచి పోతే అక్కడ పలకరించేవాళ్ళు లేడు ఎవరు ఢిల్లీలో మాకు. అట్లుంది పరిస్థితి అక్కడ. ఇక వీళ్ళు మనకేం చేస్తారు? ఇక మనం మళ్ళీ సెకండ్ టైం ఎమ్మెల్యే అయినా నేను నా పనులు కూడా జరగాలి, తాలూకా పనులు జరగాలి, మా బీమా ప్రాజెక్ట్ నాన్నగారు పెట్టిపోయింది కంప్లీట్ చేయాలి, కంప్లీటెడ్. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలని చెప్పి ఒక 2 years ఒట్టిగా వేస్ట్ చేసుకున్నాం వాస్తవంగా చెప్పి. ఇక వీళ్ళు ఏందో ఆ మీటింగ్లు అని అదని బస్సు యాత్ర అని ఏదో తిప్పింది, కానీ దాని నుంచి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ దే హ్యావ్ రూల్ 10 years తర్వాత నార్మల్గా ఏముంటుంది, దే నీడ్ చేంజ్ పబ్లిక్లో అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళకి. నేనేమో ప్రాక్టికల్గా కింది నుంచి బేస్ నుంచి ఉన్నా కాబట్టి నాకు అన్ని క్లియారిటీగా నేను చూసుకుంటూ వచ్చినా. నేను ఆల్రెడీ ఓ రోజు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అని అన్న దానికి అందరం ఉందాం, మాట్లాడదాం, దాని గురించి చర్చిస్తారు కదా, దాని గురించి మనం కూడా చేసింది చెప్పొచ్చు కదా అనే అవకాశాన్ని చెప్తే ఈ మన బట్టి విక్రమార్క గారు ఆయన ఎవరు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ గారు అందరితో సంతకాలు తీసుకున్నారు, ఎవరు పోవద్దు దీనికని. నాకు అక్కడ మంచిగా అక్కడ నుంచి నాకు డిస్టర్బ్ అయిపోయాను. ఇదేంది మనం ఏదో వచ్చేదో సాధించుకుందాం అనుకుంటే వీళ్ళంతా అడ్డు పెట్టుకుంటారు ఇదంతా అని. వీళ్ళ పార్టీ చూసుకుంటారా, మనకు డెవలప్మెంట్ వద్దా, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ సపరేట్ అయింది, ఆ ఆలోచన ఇప్పటికీ చక్కగా లేదు వాళ్ళకి. అది కాంగ్రెస్ అంటే నీకు అట్లుంటుంది అది. ఇక నాకు అది నచ్చకపోయేసరికి 2 years తిరిగినా లక్కీలీ ఒక రోజు సీఎం గారు కాల్ చేసి రామ్మా అని అతను మాట్లాడతావా లేదా అన్నాడు. వస్తున్నా సార్ అని చెప్పి పోయి మాట్లాడినాక ఆ రోజు చాలా అష్యూరెన్స్ ఇచ్చింది నాకు, నీ తాలూకా నువ్వు ఏం డెవలప్ చేసి నాకు మటుకు మీ నాన్నగారు పెట్టుకున్న ప్రాజెక్ట్ బీమా సక్సెస్ కావాలని అన్నాడు.
చాలు సార్ నాకు అదొక్కటే వేరే ఏమొద్దు మిగతా నేను రొటీన్లో తీసేసుకుంటానన్న. రొటీన్లోనా అన్నాడు. అంటే అవును సార్ రొటీన్లో మీరే ఇస్తారు కదా స్కీమ్స్ దాంట్లో క్లియర్ చేసుకుంటాం ఏముంది దాంట్లో, కానీ మేజర్ ప్రాజెక్ట్ అన్న గోయడ్ అన్నాడు. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టిన 2 yearsలో మొత్తం కంప్లీట్ చేసుకొని మొత్తం ఈరోజు దాదాపు 2.2 lakh ఎకరాస్కి ఆయకట్టు పండించుకుంటున్నాం బీమా కింద, ఎక్సెప్ట్ ఉట్కూరు మండల్. ఇప్పుడు అన్నారు మన దగ్గర కరువు జిల్లా అంటున్నారు. ఇప్పుడు నా దగ్గర నా పొలంలో బీహార్ వాడు వచ్చి నాటేస్తూ ఉన్నాడు. అప్పుడు మనది కరువు జిల్లానా కాదా? అప్పటికిప్పటికి వ్యత్యాసం చూసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పేరులో దాదాపు 8-9 years కరువు చూసినాం. అప్పుడు అంతా వలసలు వెళ్ళింది మహబూబ్నగర్లో, ఎవ్వరు లేరు అసలు, మహబూబ్నగర్ అంతా ఖాళీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఉల్టా అయింది, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, మగవాళ్ళు వచ్చి నాటేస్తూ ఉన్నారు. అంతా ఈరోజు మన తెలంగాణ డెవలప్ అయింది. ఇది కొందరికి మింగుడు పడదు, ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఇంకా కావాలి వాళ్ళు మీరు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? 70 ఏళ్ళు మీరు పాలించిండ్రు కదా, ఏమైంది? ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందా? చేయలే. ఉన్న జూరాలను కనీసం చక్కగా గట్టనియలే. జూరాల యాక్చువల్లీ 19 TMC కెపాసిటీ, దాని ఈరోజు 9 TMC కూడా రాలే. 10 to 11 TMCs పోయినాయి. ఎవరు నష్టం అది? ఎవరు భరిస్తాడు దాన్ని? ఇట్లా ఎవరు అవసరాల కోసం వాళ్ళు వాడుకుని దాన్ని ఎక్కడంటే అక్కడ డైవర్ట్ చేసి పడేసి అప్పుడు నా కాంగ్రెస్ లేదు. ఇప్పుడు అదే పరిస్థితి కాంగ్రెస్ కూడా మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గరనే చూడండి, 7 members నా కాంగ్రెస్ వాళ్ళు. 7 members ఎక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చారు వీళ్ళు? ఇంతకుముందు ఎవరు లేకుండే. ఒక కర్ణాటక గెలిచినంత మాత్రాన ఇక ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా? ఎట్లా గెలుస్తుంది? కొంచెమన్నా ఇప్పుడు కర్ణాటక బార్డర్ నాకు ఉంది, అవతల యాదగిరి ఉంది, యాదగిరిలో JDS వచ్చింది, కర్ణాటకలో కార్నర్ బార్డర్ వచ్చినంత మళ్ళీ BJP వచ్చింది. ఇంకా కాంగ్రెస్ ఎక్కడిది? అంటే నేను ఆలోచించే విధానం ఎట్లుంటుందంటే గ్రాస్ రూట్లో పోతుంటాను నేను. వీళ్ళేంటంటే కొత్తగా ఈరోజు నైట్ కల్లా నేను ఎమ్మెల్యే అయిపోవాలి, కొందరు ఉంటారు అట్లా. ఇక అట్లా తయారైంది అంతే. ఇక్కడ నేను దాన్ని పట్టించుకోను కూడా, ఎవరిని పట్టించుకోను. ఎందుకంటే వాట్ ఈస్ ద గ్రాస్ రూట్ ఏందో నాకు తెలుసు, ఎవరు ఎట్లా వస్తారో నాకు తెలుసు, ప్రజలు ఏ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే 78లో ఇందిరాగాంధీ అప్పుడు ఏందో తీసుకొచ్చింది, ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెట్టింది. అప్పటి నుంచి నేను కొంచెం గొప్ప జస్ట్ 10th class బయట నుంచి వచ్చిన, ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది నాకు అప్పుడు. అప్పటి నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను నేను. ఇక అప్పుడే ఫాదర్ ఎంబడి తిరిగి పోల్ చిట్లు పంచడం కానీ పోల్ చిట్లు రాయడం సొంతంగా రాస్తాను. ఇప్పుడంటే కంప్యూటరైజ్ వచ్చింది, అప్పుడు కంప్యూటర్లు సెల్ ఫోన్లు ఏం లేవు, ఇప్పుడు అంతా మాన్యువల్ వర్కే అంతా చేసేది. అప్పట్లో నేను ఎలక్షన్ వచ్చిందంటే మొత్తం అకౌంట్స్ మెయింటైన్ చేసేది ఫాదర్ది నేనే, ప్రతి ఒక్కటి ఇట్లా చూసుకునేది అట్లా. అందుకే నాకు అంత ధైర్యం. ఇక్కడ మొండిగా ఉంటాం మేము. మొండిగా అంటే ఎంత మొండిగా ఉన్నా అంటే మన ప్రజలకు పని చేయాలి, కానీ ఇవన్నీ మనకి ఎందుకు అనిపిస్తుంది అంతే. మీరేమో ఇట్లా చెప్తున్నారు, కాంగ్రెస్లోనే మొత్తం అభివృద్ధి జరిగింది. ఈ మక్తల్ ఏరియా చూసుకుంటే ఈ టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే వచ్చిన తర్వాత సొంత అభివృద్ధే కానీ మక్తల్కి చేసింది ఏం లేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా సార్. కాంగ్రెస్ అభివృద్ధిలో ఏం జరిగింది ఒకసారి చూపించమన్నాడమ్మా. 0. ఈరోజు మక్తల్ తాలూకాలో ఒకప్పుడు మక్తల్ తాలూకాని ఏ విధంగా డెవలప్ చేయాలనేది మా ఫాదరే నిర్ణయించిండు. అప్పుడు కాంగ్రెస్ ఎక్కడిది? కాంగ్రెస్ లేదు కదా మా దగ్గర. మక్తల్ తాలూకా అంటే ఆపోజిషనే కదా మేమంతా, జనతాదళ్ లేకపోతే టీడీపీ గట్ల ఉండేది అంతే. కాంగ్రెస్ ఎక్కడిది? కాంగ్రెస్ ఎప్పుడు కులం కొట్లాడేది, అంతే తప్పిస్తే ఏం చేసింది లేదు. వాళ్ళు ఒక డెవలప్మెంట్ చేసింది లేదు, ఒక కాలేజ్ తెచ్చింది లేదు, ఒక రోడ్ తెచ్చింది లేదు, ఏది లేదు. ఫాదర్ వచ్చినాకనే తను సొంతంగా తను PhD చేసిన క్యాండిడేట్లు అంతా జమ చేసుకొని ఒక సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ స్థాపించింది. అది రోజు దాదాపు 120 crores వర్త్. అది ఇప్పుడు అది ఫాదర్ అదే రోజు రాసేసిండు, ఈ కాలేజ్ని మనం గవర్నమెంట్కి డొనేట్ చేయాలి, మనం ఎవరైనా తీసుకునేది లేదు అని. సొసైటీ ఫామ్ చేసి సొసైటీ పేరు మీద నడిపించింది. ఐ హావ్ గివెన్ టు గవర్నమెంట్. అది ఇప్పుడు 120 crores వర్త్ ప్రాపర్టీ గవర్నమెంట్ రాసి ఇచ్చేసింది సీరియస్. CM గారు, ఈ CM గారే తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు తీసుకోలేదు, రోషయ్య గారు తీసుకోలేదు, ఎవ్వరు తీసుకోలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు అడుక్కుంటే తీసుకోలే, పోయి కాలు మొక్కిన రాజశేఖర రెడ్డి గారు తీసుకోలే. ఎట్లుంటుంది చెప్పి మేము డొనేట్ చేస్తున్నాం సార్ 120, అప్పుడే తక్కువ ఉందనుకోండి 90 కోట్లు, ఇప్పుడు 120 అయింది. అది అంటే పెరుగుతూ వస్తుంది కదా, నాట్ ఎట్ మార్కెట్ వాల్యూ, మళ్ళీ అది రిజిస్ట్రేషన్ వాల్యూ అంత ఉండేది. దాన్ని తీసుకొని CM గారు అండి అరే అట్లెట్లయితే తీసుకుంటాను తీసేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక 50 members ఉన్నారు దాంట్లో స్టాఫ్, 50 to 50 అందరినీ గవర్నమెంట్ పరంగా వాళ్ళకంతా జాబ్స్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎవరిని కూడా అవుట్ సోర్సింగ్ లేకుండా అన్ని పర్మనెంట్ జాబ్ చెప్పించేసి ఇంత దూరం ఆలోచన చేసింది. ఈరోజు బీమా ప్రాజెక్ట్ చేసింది ఎవరు? ఫాదరే. కాంగ్రెస్ వాడండి
వచ్చి టెంకాయ కొట్టిపోతే అయిపోతుందా? కానీ దగ్గర నుంచి చేసింది ఎవడు మళ్ళీ ఇవ్వాలా? మళ్ళీ నేనే చేసిన. మీరెవరు చేసిండు ఇక్కడ? అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ నర్సిరెడ్డి ఉంటేనే కాంగ్రెస్ ఉండేది, రామ్మోహన్ ఉంటేనే కాంగ్రెస్ ఉండింది యాక్చువల్గా చెప్పాలంటే 2004 నుంచి. తర్వాతనే మళ్ళీ మేమంతా టీఆర్ఎస్కి కాంగ్రెస్లో టీఆర్ఎస్లోకి పోయినాం వాస్తవంగా చెప్పాలంటే. ఉన్నది కూడా ఉన్నోళ్ళంతా ఎవరు ఇప్పుడు ఉన్న డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన నేను చేసినోడే, వేరెవరు కాదు. మళ్ళీ నాకు ఏదైనా జెడ్పీటీసీగా నేను గెలిపించుకొని నేను చేసినోడే. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, అట్లనే స్తబ్దతగా ఉన్నాడు. అంటే స్తబ్దత నాకంటే ముందు ఒకసారి టీఆర్ఎస్లో పోయిండు, టీఆర్ఎస్ పార్టీలోకి పోయి మళ్ళీ ఏమనిపించిందో మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ నా దగ్గర కూర్చున్నాడు. నేనేమనలే, పోయినలే వచ్చిండే నాకు కూర్చున్నా అప్పట్లో. ఇది 2014 ఆ టైంలో ఊకు నేనేమనలేదు. ఎందుకంటే మాకు అలవాటు ఏంటంటే ఎవరినేమనే అలవాటు లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టం ఉంటే మన అందరూ ఉంటారు, కష్టం ఉంటే పోతారు అనుకునే టైప్ మాది. అట్లనే ఉంటుంటే అట్లనే ఉన్నాం కూడా అంతే. ఇప్పుడు కూడా అట్లనే ఉన్నా. అందుకే ప్రజలు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్నది మాట్లాడతాడు రామ్మోహన్ రెడ్డి సార్, ఎక్కువ ఏం చెప్పాడు, ఇది చేయండి ఇట్లా చేయండి అని చెప్తాడు, మంచిగా చేసుకుంటే మంచిగా అయిపోతుంది. కానీ అంటే రాజకీయంలో అలా ఉంటే మనకి కష్టాలు కదా సార్, వెన్నుపోటు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళకి వెన్నుపోటు అమ్మ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయిండు? అడ్రస్ లేడు మనతో. రేపు ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. నాకు అట్లా వెన్నుపోటు వచ్చే వాళ్ళు ఉంటే వండుకోకు, నేను వద్దనని వాళ్ళు చేసిన కూడా నాకు పోయినసారి లేదని 2018 నాకు జరిగింది అది. నా దగ్గర వండుకుంటూ నా దగ్గరనే వర్కులు తీసుకొని 40-50 కోట్ల వర్కులు తీసుకొని పని చేసి అన్నీ చేసుకొని పార్టీకి ఒక ఫండ్ ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా అని సరే వాళ్ళ ఇష్టం. నేనేం అడగను ఎవరిని కూడా, నాకు అది తెచ్చి పెట్టండి ఇది తెచ్చి, నో డిమాండ్స్ ఫ్రమ్ మీ. ఇష్టం ఉంటే ఈ కష్టం లేకపోతే ఊకో, అదే స్టైల్ నాది. ఫాదర్ అట్లే ఉండేది, నేను అట్లే ఉండేది. ఎందుకంటే వీఆర్ టోటలీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. మాదంతా అగ్రికల్చర్ ఫ్యామిలీనే. ఇప్పుడు కూడా మేమంతా కాపోలం అంటాం మా దగ్గర. ఇప్పుడు నేను అగ్రికల్చర్ మీదే ఉంటా ఎక్కువ మటుకు. నా టైం దొరికిందంటే అగ్రికల్చర్కి వెళ్ళిపోతా. పోయి నా వ్యవసాయం ఏంది ఎట్లా ఎవరు ఏంది అన్నీ ఇట్లా చూస్తుంటా. ఎందుకంటే అదే మాకు మెయిన్, అదే మాకు మెయిన్. రాజకీయం తర్వాత మెయిన్ అదే నాకు. అందుకే కాబట్టి దాని మీద పోతే కూడా నాకు ఇది లేకపోతే నాకు అది ఉంటే ఓడిపోతే ఏంటి గెలిస్తే ఏంది అని ఆడుకుంటాం. మేము చేసామనేది చేస్తాం, ఎవడినా చేస్తా గెలిచినా చేస్తా, నాకేమి దాంట్లో విభేదం లేదు. ఉంటే ఎమ్మెల్యే ఉంటే 3 అక్షరాలు ఉంటుంది, ఎమ్మెల్యే లేకపోతే 5 అక్షరాలు ఉంటాయి. ఎక్స్ అనేది ముందే తగులుతుంది ఎక్స్ట్రా, అంతే తప్పిస్తే ఏమి ఉండదు దాంట్లో. కానీ రామ్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్వేస్ రామ్మోహన్ రెడ్డి, చిట్టం ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ చిట్టం ఫ్యామిలీ, నర్సిరెడ్డి ఫ్యామిలీ అంతే. దానికి ప్రతి ఒక్కరికి తెలుసు, జిల్లాలో కానీ ఉమ్మడి జిల్లాలో తెలుసు ఇదంతా. అట్లా ఇక మక్తలకి అయితే ఇక ప్రతి ఇంటింటికి ఈరోజు నేనేందో తెలుసు, వాళ్ళు నాకేందో తెలుసు, పేరు పెట్టి పిలుచుకుంటా మంచి. ఎవరైనా ఊరికి పోతే రా అన్న అన్న ఇట్లా అందరిని ఇట్లా పేరు పెట్టి మంచి రండి కూర్చోండి అట్లా పేరు. అట్లా ఏం వెళ్ళే ఉంటాడు, చాలా రేర్. ఇప్పుడు నాకు అదృష్టం ఉంది, నేను చేసుకుంటున్నా. అదే నాకు గివింగ్ వెరీ సాటిస్ఫాక్షన్. ఇది కూడా చెప్తాను మీకు. ఎందుకంటే మనిషికి ఇంతకన్నా మించి ఇంకేం కావాలి? పైసలు వస్తాయి, అవసరం కోసం పైసలు అంతే. ఆస్తి ఎందుకు? ఏం అవసరం ఆస్తి? ఉందా ఉంది, లేదంటే లేదు అంతే. సత్యప్రద మన ఇంకా రావు, ఏది రాదు. మధ్యలో ఇవన్నీ మనకి ఎందుకు? ఆ థింకింగ్ అమ్మ ఎక్కువ మటుకు అదే థింకింగ్ ఉంటే మేము నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తుంటా. ఎందుకు వేస్ట్ చేస్తారు, ఎందుకు వేస్ట్ చేస్తారు, ఏదైనా డొనేట్ చేయండి, ఎక్కడ దేనికైనా పనికి వస్తుంది అట్లా చేయండి అని చెప్తుంటా. అట్లే చేస్తుంటా. ఈరోజు నేను మా దగ్గర వాస్తవంగా చెప్పాలంటే లేడీస్ లిటరసీ చాలా ఉంది మా దగ్గర, గర్ల్స్. అది మనతో ఒకసారి కడియం శ్రీహరి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ 2014. ఆ రోజు నా దగ్గర జూనియర్ కాలేజ్ ఓపెనింగ్కి పిలిచాను ఉట్కూరులో. ఆ రోజు చెప్పేసి వెళ్ళాను, నాకు రాము నీ దగ్గర ఈ విధంగా ఉంది, ఏం చేస్తో చక్కగా చేయన్నాడు. ఇంకా ఆ రోజు నుంచి నా మైండ్లో దూరిపోయింది మరి. దూరిపోయి అప్పటి నుంచి మొదలు పెట్టుకుని ఈ రోజు వరకు నా జూనియర్ కాలేజ్ అన్ని గర్ల్స్కే, ఒక 2 మటుకు బాయ్స్ తెచ్చుకున్నా. మిగతా అన్ని 6 to 6 గర్ల్స్కే పెట్టేసుకున్నా. కస్తూర్బా అంతా గర్ల్స్కే అట్లా చేసుకున్నా. తెచ్చుకొని ఇప్పుడు ఆ డిగ్రీ కాలేజ్ అక్కడ డొనేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒకటి కావాలని మొన్న సీఎం గారు అయితే అదొక డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఇచ్చిండ్రు. రీసెంట్గా స్టార్ట్ చేసినాం అది. ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో దోస్త్ అని యాప్ పెట్టి దాంట్లో అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు తగ్గిందా సార్ లిటరసీ రేట్ అనేది? డిగ్రీ కాలేజ్ వచ్చిన తర్వాత తగ్గుతుంది కదా, ఆటోమేటిక్ తగ్గుతుంది. గతంలో చాలా ఉండింది, చాలా అంటే చాలా ఉండింది. ఇక ఊరికి పొలాల పొండి పోతే అందరూ మన పత్తి పొలాల పొండి అంతా గర్ల్స్ పని చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు, తగ్గిపోయింది. బీమా ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్ అయింది అన్నారు కదా. phase 1 phase 2 ఇంకా సంగంబండ భూత్పూర్. మాకు సంగంబండ ఇస్ ఇన్ స్టేజ్ 1లో ఉంటుంది. మనకు బీమా స్టేజ్ 2 అంటే మనకు కొత్తకోట వనపర్తి అటు వెళ్ళిపోతుంది. స్టేజ్ 1 ఏమో ఇక్కడ. కానీ ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ కొంతమందికే అందుతుందని ఆరోపణలు వస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి విలేజ్కి పోతున్నాయి, లేదని కాదు. బై
పరోక్షంగానో లేకపోతే పైప్ లైన్ ద్వారానో దే ఆర్ పంపింగ్ ఇట్. ఆ అలవాటు చేసేసిన రైతులకు. మన రైతు బంధు ఇస్తున్నాడు సీఎం గారు. నేను చెప్తా, అరే మీ ఊరికి నీళ్ళు రావాలంటే ఎట్లా రావాలి, పైప్ వేసుకోండి అని చెప్తా. కెనాల్లో పైప్ వేసుకొని మోటార్ వేసుకొని మీ ఊరికి వచ్చారు చేసుకున్నారు. అట్లా చేసినందుకు నాకు ఈరోజు 2.5 వచ్చింది, 2.2 lakhs వచ్చింది. యాక్చువల్గా బీమా కింద వచ్చేది మనకి ఎంత 60,000 to 70,000 ఆయకట్ రావాలి. మనకున్న వాటర్ ఫెసిలిటీ కూడా చూస్తే టోటల్ 5 TMC. ఒక టీఎంసీకి మనకు 11,000 10,000 అనుకుంటాం, 60,000 అనుకోండి. మిగతా అంతా ఎట్లా వచ్చింది ఎక్స్ట్రా? చెరువులు నింపుతున్నాం. చెరువులు నింపుతో పాటు పైప్ లైన్ వేయించుకున్నారు, ఎంతోమంది పైప్ లైన్ వేసుకున్నారు. దాదాపు 2,800 మోటార్స్ నడుస్తాయి ఆన్ కెనాల్ మీద అంతా. అట్లాంటప్పుడు ఎంత ఆయకట్టు వచ్చి ఉంటుంది? అది లాస్ట్ టైం కూర్చొని మొత్తం తీసినాం. ఏ ఊర్లో ఎంత నడుస్తుంది మొత్తం ఏ ఊళ్ళని పంపించని తీస్తే 2 lakhs దాటింది. అంటే ఎంత అదృష్టం అది. ఈరోజు మనం ఊహించింది అది మొన్నటిదాకా కొంచెం మళ్ళీ ఈ వర్షాలు తక్కువ ఉంటే అన్నారు మొన్న ఈ క్రాప్లో కూడా. కానీ దేవుని దయ వల్ల మళ్ళీ అన్నీ నిండిపోయినాయి. ఎక్కడదక్కడ మళ్ళీ సస్యశ్యామం లేదు, మళ్ళీ ఎక్కడక్కడ ఫుల్ వర్క్ నడుస్తాం. దాంట్లో ఇప్పుడు దీనికి అంతా క్రెడిట్ గోస్ టు మా సీఎం గారు. అమ్మ నాన్నగారు ప్రాసెస్ తెచ్చిండు, ఫినిషింగ్ చేసి ఈరోజు మాకంటూ ఒక గుర్తింపు తెచ్చింది, నా ఫ్యామిలీ కూడా ఒక గుర్తింపు తెచ్చిందంటే మా ముఖ్యమంత్రి గారు, సీఎం గారు. నేను ఖచ్చితంగా మరవం, ఎవరో మరవం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఆయన మొదలు పెడితే మా ముఖ్యమంత్రి గారు ఫినిష్ చేసిండు, ఎంత సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఎన్నో ఫ్యామిలీస్ దాదాపు ఎక్సెప్ట్ ఒక ఉట్కూరు మండలం దట్టు అది ఏమవుతుందంటే మాకు పాలమూరు ఎత్తిపోతల పథకం కింద ఉంది. అదొక్కటి ఆ మండలం ఒక్కటి అట్లా ఉంది, ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటుంది. ఈ సంగం బండి నుంచి యాక్చువల్ బ్యాక్ వాటర్ నుంచి చేద్దాం అనుకున్నాం. అన్న ఇవాళ అవతల నుంచి వస్తే ఇది ఎందుకు మనకి, ఇంకా అది ఇంకా ఈజీగా వస్తుంది. వస్తే కూడా అక్కడ నుంచి వచ్చిన నీళ్ళు కూడా మళ్ళీ నాకు సంగం బండికే వస్తాయి, 2-way వస్తుంది. అప్పుడు అట్లాంటప్పుడు నేను అది కోరుకుంటా, కానీ ఇక్కడ నుంచి లిఫ్టింగ్ ఎందుకు కోరుకుంటా? కరెంట్ వేస్ట్, పంపులు వేస్ట్ అన్నీ అవుతాయి. అక్కడ నుంచి వస్తే ఏమైతే గ్రావిటీకి వచ్చేస్తుంది. అట్లా మనకు గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది, ఎన్నో బోర్లు నడుస్తాయి, చెరువులు నిండుతాయి. అది ముఖ్యం. మనకి కెనాల్లో ఒక నీళ్ళు పోతే మాత్రమే కెనాల్ నుంచి వదిలిపెడుతుంటే కెనాల్ పక్కనకి వారుతుంది, కానీ మొత్తం అయితే వారదు కదా. అదైతే ఏమైందంటే మొత్తం గుట్టల పై నుంచి వస్తే ఆటోమేటిక్ గ్రౌండ్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది. అది కోరుకుంటే సీఎం గారు నీకు ఇది బెస్ట్ నీకు అని చెప్పి ఆ రోజు సీఎం గారు కూడా చెప్పడంతో నేను పాలమూరు ఇప్పుడు టేలెంట్ నాకు అదే అవుతుంది. నేను అనుకోండి ఆగస్టులో ఎప్పుడో దాని భూమి పూజ కూడా చేస్తారు సార్, ఉంది ప్రోగ్రామ్ ఉంది. అది అప్పుడు పాలమూరు ఆల్రెడీ కరువైన 90% ఫినిష్ అయింది, 90% ఫినిష్ అయింది. ఇక కోయిల్ సార్కి వస్తే కోయిల్ సార్ నుంచి ఇక్కడ రావడమే నీళ్ళు అంతే. అది వచ్చిందంటే ఇక అసలు మమ్మల్ని ఎవరు ఆపలేదు. సంగం బండ కింద ఉన్న 150 మీటర్ల రాయిని ఎందుకు తొలగించలేకపోతున్నారు? ఏ పొలిటీషియన్ నోరెత్తినా సంగం బండ వైపే వేలెత్తి చూపుతున్నారు. అది ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు ఇంతవరకు? అమ్మ కొన్ని ఎట్లుంటాయంటే ఆర్ఆర్ సెంటర్స్లలో ఆల్రెడీ విలేజ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, సీసీ రోడ్లు అయిపోయినాయి, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ ఆర్ఆర్ సెంటర్, రిహాబిలిటేషన్ సెంటర్స్లలో. ఇక కాంది 150 మీరు మీటర్స్ ఏదైతే అంటున్నారో స్టోన్ తీయలేకపోతున్నాం అంటే అది వాస్తవంగా చెప్పాలంటే దే ఆర్ అబ్స్ట్రాక్టింగ్ ఇట్. ఆ విలేజ్ వాళ్ళు ఎందుకోసం అంటే వాళ్ళకి వేజెస్ అమౌంట్ అని ఒకటి ఉంటుంది దీంట్లో. ఆ అమౌంట్ రావాలి, మాకు అమౌంట్ వస్తేనే పని చేయిస్తాను. సరే నేనేం చేసినా సరే కానీ పెట్టుకోండి, నాదేం పోయింది, దానికి వేరే సబ్స్టిట్యూట్ నాకు ఉంది. ఐఎమ్ డూయింగ్ విత్ సబ్స్టిట్యూట్ ఓన్లీ. ఇప్పుడు అది చేయాలంటే ఐ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ 11 crores ఎంతో ఇవ్వాలి వాళ్ళకి. నేను డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఒట్టిగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది వేజెస్ కింద. ఇంతవరకు నేను వాస్తవంగా చెప్తామా, ఏ రీహాబిటేషన్స్లల్లా ఇది ఇవ్వలే. ఈవెన్ జూరాల కింద ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎవరు ఇవ్వాలి. కానీ మొన్న రీసెంట్గా మనకు కొన్ని అక్కడక్కడ పాలమూరు దానిల కింద కానీ ఆ కాళేశ్వరం పాలన ఇచ్చి నేను దాని ముందర పెట్టుకుని ఇప్పుడు కూర్చుని నాకు ఇది కావాలని కూర్చున్నాను నేను. అంటే అది ఎవ్రీథింగ్ యాజ్ ఇంతకుముందు మాకు ఇంకోటి స్టేట్ మారడం, జిల్లాలు మారడం, తాలూకాలు మారడం, ఇవన్నీ కొన్ని కాజెస్ ఉన్నాయి దానికి. కొట్టిగా అట్లనేం లేదు. ఎట్ ఏ టైం ఒకటి 11 crores దానికి ఎస్టిమేషన్ చేసి ఇచ్చేసేయండి పంచండి అంటే అంత ఈజీ కాదు కదా పని. అయినా కూడా దాని నుంచి వాళ్ళకు నష్టమేం లేదు. దాంట్లో ఏముందంటే అంత అప్పుడున్న టీడీపీ మెయిన్ టీడీపీలో దీని కారకులు వేరే ఎవరు లేరు. అక్కడున్న లోకల్ టీడీపీ వాళ్ళంతా కలిసి లేదు ఇది కూడా తీసుకోవాలి, ఇది కూడా పెట్టాలి అని అట్లా పెట్టుకుని నాదేం అభ్యంతరం లేదు. నేను దానికి సబ్స్టిట్యూట్ ఏందో సబ్స్టిట్యూట్ చేసి నడుపుతామనండి, పోతాను. నేను నా వాటిని పంపిస్తున్నాను వేరే దాంట్లోకి నుంచి అక్కడికి, అదేం బాగుండదు ఇక్కడ. అయినా చెయ్యాలా, చేస్తా. ఆల్రెడీ గివెన్ టు సీఎం గారు దగ్గర ఫైల్ ఉంది. అది ఆల్రెడీ ఎస్టిమేటెడ్ ఫర్ 25 crores. ఇంకా బీమా కింద ఉన్న ఒక 25 crores రూపీస్ ఇచ్చేస్తే ఉజ్జయిలి విలేజ్ కొంచెం ఉంది పెండింగ్, పేమెంట్ చేసేది ఉంది. చిన్న పేమెంట్స్ అన్ని. అదొకటి గార్లపల్లి ఒకటి ఉన్నది, అది ప్లస్ ఇది ఒకటి, ఈ 3 కలిపితే 25 crores ఏముంది అమౌంట్. అది ఇంతకుముందు కలెక్టర్ గారు తెలియక ఏం చేసినది 125 crores రాసింది. అంటే 100 crores ఎక్స్ట్రా రాసింది. దేనికోసం రాసింది నేనే స్టన్ అయిపోయినా. అంటే ఆమె ఇంతకు తెలియక రాసింది. ఆ కలెక్టర్ కొత్త ఆమె వచ్చింది అప్పట్లో, అది చందన అని ఉండింది. ఆమెకు తెలియక రాసింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కలెక్టర్ వచ్చినాక కొత్త ఆయన వచ్చినాక దాన్ని మళ్ళీ అన్ని సవరణ చేసి సీఎం గారి టేబుల్ పైన పెట్టించారు.
ఇంకా అది ఎప్పుడు వస్తే తొందరగా డిస్ట్రిబ్యూషన్ చేసేస్తాం. చేసినాక కూడా దాన్ని చేసుకునే వాళ్ళ ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చి చేసినాం అంటే అర్థం చేసుకొని దాన్ని ఆల్రెడీ మేము కంప్లీట్ చేసేస్తున్నాం. దాన్ని సంగం బండని టూరిజం చేయాలని కూడా ఇక్కడ మినిస్టర్ ఉన్నారు, మరి ఎందుకు ఎమ్మెల్యే ఆ వైపు అడుగులు వేయడం లేదు? సంగమండ ఇట్స్ ఓన్లీ 3.5 TMC డ్యామ్ అమ్మ, అంత పెద్దది అనుకోవచ్చు, పెద్దదాన్ని కూడా పెద్ద అనుకోవచ్చు, చిన్నది అనుకోవచ్చు, అట్లుంది అది. కానీ మాకు అక్కడికన్నా ఎక్కువ మా దగ్గర మక్తల్ మండలంలో దత్తపీఠం అని ఒకటి ఉన్నది పసుపుల దగ్గర. రీసెంట్గా మంత్రి గారు కూడా పిలిపించడం కూడా జరిగింది. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి వచ్చి చూసిపోయి ఇమీడియట్గా దీనికి ఇక్కడ మనం ఒక హరితం కడదాం, హోటల్ హరిత కడదాం ఇక్కడ అని చెప్పేసి అక్కడ ల్యాండ్ లాడ్ ఆయన 5 acres ల్యాండ్ కూడా ఇచ్చింది. ప్లస్ అక్కడ వచ్చిన వాళ్ళకంటే కూడా మంచి డామెటరీస్ కట్టించి వచ్చే పిల్గ్రిమ్స్ ఉంటారు చాలా మటుకు, గాన్గాపూర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంతా అక్కడికి, మహారాష్ట్ర వాళ్ళు వస్తారు, కొందరు ఇక్కడ వాళ్ళు పోతుంటారు. పోయిన కాడ నది దగ్గర మనకు వాళ్ళకు ఉండడానికి వసతి అంటే టాయిలెట్స్ అని బాత్రూమ్స్ అని స్నానాలు చేయడానికి అని ఉండాలి. ఎందుకంటే అవతలకి యువతలకి వెళ్ళాలంటే నది క్రాస్ చేయాల్సి వస్తుంది, వాటర్ని క్రాస్ చేయాలి. అది చేసేటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అంతా స్నానాలు చేసి అవతల దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి వెళ్ళిపోతుంటారు. దానికోసం ఇట్లా ఒక హరిత కడితే మంచిగా ఉంటుంది, హరిత హోటల్ కడతా అంటే సరే అని దాన్ని కూడా ఇప్పుడు ప్రపోజల్ అరౌండ్ 15 crores సార్ ఇస్తున్నాడు, అట్లానే ఏం లేదు. కానీ ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా శాంక్షన్ అయ్యింది సంగమండ దగ్గర ఇరిగేషన్ వాళ్ళది. కానీ వాళ్ళు ఇరిగేషన్లో ఏమైందంటే ఇప్పుడు అన్ని ఎన్నో మార్పులు వచ్చేసినాయి. మాకు ఇప్పుడు ఇక్కడ ఒక SC గారు CE గారు అందరు రిక్రూట్ అయ్యింది మా తాలూకా జిల్లాకి. ఇప్పుడు ఇక్కడ సబ్ ఆఫీస్ ఓపెన్ చేసినారు వాళ్ళది కూడా. ఇక అట్లా వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ సిటీలోనే మంచిగా అయిపోయింది, టౌన్లోనే మంచి ఆఫీస్ అన్ని సెట్ అయింది. వాళ్ళకి అక్కడ పోవట్లే, ఇక్కడనే మంచిగా అక్కడ పోతే డ్యూటీ చేసుకుంటే మళ్ళీ ఇక్కడే ఉంటారు, సిటీలో ఉంటారు. అది డ్యామ్ దగ్గర అనేసరికి కొంచెం ఆడి రాత్రి కానీ చీకటి ఉంటుంది, ఇక ఎవరు ఉంటారు అమ్మ చీకట్లలో, టౌన్లో ఉండాలనుకుంటారు కదా, ఇంకా అట్లే ఉంది అంతే, అంతకుముందు ఇంకేం లేదు. అది సిటీకి కూడా దగ్గరనే ఉంది, జస్ట్ 2.5 kilometers 3 kilometers అంతే, పోతారు వస్తుంటాం. అండ్ దట్ డ్యామ్ ఇస్ స్ట్రెచ్ అరౌండ్ 5 kilometers డ్యామ్ స్ట్రెచ్ పైన. ఇక అంత పెద్ద 5 kilometers అంటే ఇప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ అయితే మీరు ఆలోచన చేసుకోండి. అంత చేయడానికి కూడా కాదు, కానీ ఎప్పుడైతే పడ్డాం, ఎప్పుడైతే ఫస్ట్ నాకు ఆ దత్తపీఠం కావాలి, ఎందుకంటే పిలిగ్రిమ్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఇదంటే ఒక ఆఫీసర్లు పోతారు చూస్తారు, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఉంటారు అంతే, డ్యామ్ ఓపెనింగ్ గేట్ ఓపెనింగ్ పోతారు వస్తూ ఉంటారు. కానీ అక్కడ మటుకు రెగ్యులర్గా ఉంటారు, రెగ్యులర్ త్రూ అవుట్ 365 days ఉంటారు అక్కడ. చాలా పెద్దగా ఉంటుంది, చాలా మహత్యం కూడా అంటారు. అప్పుడు దత్తస్వామి వచ్చి ఇక్కడ దీక్ష పోని ఇక్కడే అన్నీ ఉండి చేసిపోయినని ఒక నమ్మకం ఇక్కడ ఉంది. అక్కడ నాన్నవాళ్ళకి ఇట్లా అన్నీ ఉన్నాయి, అంటే చాలా నిష్టగా ఉంటారు అక్కడంతా వాళ్ళు. మనం డ్రెస్ వేసుకొని పోకూడదు, ఒట్టి లింగి కట్టుకొని పోవాలా, షేడ్ పద్ధతి అట్లుంటారు. ఇంకా చాలా మంది వస్తారు, పెద్ద పెద్దోళ్ళు వస్తారు, DIGలు IAS ఆఫీసర్లు. అసలు విచిత్రం అనిపిస్తుంది, వీళ్ళకంతా ఇంత భక్తి ఉంది అనిపిస్తుంది చూసి వాళ్ళని చూసి. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా వస్తున్నాం మీరు అకామిడేషన్ చెప్పండి అక్కడ అంటుంటారు, చెప్తుంటా అక్కడ మఠం వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్తుంటారు. అట్లా ఇది ఒక్కోసారి ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన మొన్న గోవా గవర్నర్ వచ్చింది, ఇక ఆయన ఎక్కడ పెట్టాలాడా ప్రాబ్లం అయింది. ఇక అన్న లాస్ట్ కన్నా క్యాంప్ ఆఫీస్ ఉంది మరి చూసుకోండి అవసరం ఉంటే అని చెప్పాను లాస్ట్. నేను ఇక లేదండి వచ్చి నన్ను దర్శనం చేసుకొని చక్క మళ్ళీ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళిపోయాను. అట్లా వచ్చినడానికి ఒక హరిత హోటల్ ఉంటే దే కెన్ స్టే చేయడానికి ఉంటుంది. అట్లానే మొన్న ఆయన వచ్చి సొంతంగా కూర్చొని అక్కడ 2 steamers ఇస్తా అన్నాడు అవతల పిట దాటడానికి, స్టీమర్స్ ప్లస్ డామెటరీస్ ఇస్తా అన్నాడు, ప్లస్ హరిత కూడా ఇస్తా అన్నాడు. అన్నీ అసెంబ్లీలో నీకు శాంక్షన్ చేసి ఇస్తే తీసుకురండి అన్ని అప్లికేషన్స్ రెడీ చేసుకొని కూర్చున్నాయి, తీసుకెళ్ళిపోతారు. మీరేమో ఇంత సాఫ్ట్గా ఉన్నారు, మరి డబ్బులు ఏముంటుంది ఇవాళ వస్తే రేపు పోతాయి అంటున్నారు. ఇసుక దందాతో డబ్బులు దండుకుంటున్నారని మీ పైన ఆరోపణలు వస్తున్నాయి కదా సార్, దీన్ని ఎలా చూడాలి? అమ్మ రాజకీయం అంటేనే అది ఎట్లుంటుందంటే ప్రతి వారికి అవతల వారికి అంతా చూసేవారికి అంతా అది ఏమో తప్పు జరిగిపోతుంది ఇక్కడ అనుకుంటారు. వాస్తవం చెప్పాలి, ఇసుక కావాల్సి లేని వాళ్ళు ఎవరో చెప్పండి అమ్మ ఒకసారి. ఇప్పుడు నాది తాలూకా నాది, నా దగ్గరనే శాండ్ ఉంది అనుకుంటా, నేను రాయచూరు నారాయణపేటకి కావాలా, కలెక్టర్ ఆఫీస్ కడుతున్నారు, SP ఆఫీస్ కడుతున్నారు, వాళ్ళకి శాండ్ ఇవ్వకపోతే ఎట్లా అన్న? అందుకే నేనేం చేసిన అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇష్టానుసారం నడిపేది, ఎవరంతా వాడు నడిపేది, నేనేం అనకపోయేది కూడా, ఇండ్లకే కదా కొట్టుకునేది, ఇండ్లకే కదా అనుకునేది, కానీ బయటికి పోనిచ్చేది కాదు. మీరు ఎక్కడైనా తాలూకాలు ఎక్కడైనా కొట్టుకోండి, నారాయణపేట జిల్లా హెడ్క్వార్టర్ ఎక్కడైనా కొట్టుకోండి, కానీ డోంట్ గో అవుట్ సైడ్ ద డిస్ట్రిక్ట్ అని నేనే పెట్టించా. SP గారితో మాట్లాడని పెట్టిస్తే
చేసుకున్నారు. ఇప్పుడు అదే ఈరోజు ఇంత డెవలప్మెంట్ కారణం. వాస్తవంగా చెప్తాను, అది దిస్ ఈజ్ వాస్ట్ విత్ ఇన్ 1.5 year. ఈ 1.5 yearలో నేను గట్టి పట్టుకుని అట్లే కూర్చుంటే ఇదంతా అయ్యేదా? కాకపోయేది. డెవలప్మెంట్ కూడా మనం కొంచెం రిలాక్సేషన్ చేయాలి. ఇప్పించిన గవర్నమెంట్ త్రూ ఇప్పించిన వాళ్ళకి చీపెస్ట్ స్టాండ్ నేను చేసా ఇక్కడ. అది కొందరికి నచ్చదు, ఎందుకంటే కొందరు దాని మీద బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమైనా నచ్చవు కొన్ని. ఆయన కూడా ఏం చేసిన లాస్ట్ ఇప్పుడు ఈ కలెక్టర్కి వచ్చినాక ఒక పని చెప్పా, సరే ఇదేదో ఆన్లైన్ చేసి పడేసుకోండి, మీకు నాకు తలకాయ నొప్పి పోతుంది అంటే ఆయన ఆన్లైన్ చేసి పెట్టేసి ఇప్పుడు హాయిగా ఉంది. నాకు కూడా రాత్రి మంచి నిద్ర పడుతుంది. లేకపోతే రాత్రి వాడు టిప్పర్ పట్టుకున్నాడో ట్రాక్టర్ పట్టుకున్నాడో ఫోన్లు వచ్చేది, నిద్ర లేచి మాట్లాడేది అవన్నీ ఉండేది కదా. ఆటోమేటిక్గా ఎమ్మెల్యే అంటే ఇవన్నీ కొందరు పడరు, కానీ నాకు అది వర్క్ మైండెడ్ అమ్మ ఎక్కువ. నేను అంతే చేస్తాను, అట్లనే ఎవరైనా విసుకోకుండా చేస్తాను అంతే. కోపం ఎక్కువ అని కాదమ్మా, ఎవరైనా తప్పు పని చేస్తే దండించడం తప్ప. ఇప్పుడు నా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటారు, నష్టపోతుంటారు, అరే నష్టపోతున్నారని గట్టి కోరుతాం అంతే. కోపం అనుకుంటారు మన వాళ్ళు. అంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ చెప్పేస్తా నేను, ఎవరైనా సరే. ఇప్పుడు నా వాళ్ళు ఇప్పుడు నా డ్రైవర్ పొద్దు చిన్న తప్పు అరిచేస్తా, మంచి పోలేవా, ఆ పాట్ హోల్ ఎందుకు పడేస్తావు, మంచి పక్క తీసుకోవచ్చు, లేదా మధ్యలో వేసుకోవచ్చు, ఎవరైనా అంటాం అది, అట్లా అంటాం అంతే. దానికి కొందరు ఏమనుకుంటే సార్ బిది కూడా చూస్తాడా అంటారు. అరే దానికి గుంతలో పడితే ఏమైతే మనకు తెలుసు, వాడిని ఎందుకు కూర్చున్న వానికి ఏం తెలుసు. అట్లా కొన్ని కొందరు అనుకుంటుంటారు అంతే తప్పిస్తే దాంట్లో ఏమో. మళ్ళీ ఎంబడే నేను యాజ్ ఇట్ ఈస్గా ఏదన్నా సపోజ్ ఎవరైనా అన్నా కూడా కోపడ్డా కూడా ఎంబడే మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ నచ్చ చెప్పుకుంటా అట్లా. అంటే కోపం ఎక్కువ ఉన్న వాళ్ళకే ప్రేమ కూడా ఎక్కువ డెఫినెట్గా ఉంటుంది అది. ఇప్పుడు వాస్తవంగా మీరు చూడండి, నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా ఎట్లా వస్తారంటే సార్ నాతో ఆశ పెట్టుకుని వస్తారు. వాళ్ళ ఆశని నేను ఒమ్మోగు చేయొద్దు కదా, వాళ్ళ ఆశకి ఏదో సెట్ చేసే పంపాలి, చేసి పంపిస్తాను. అది ఒకసారి వాళ్ళకి నష్టం కూడా జరగవచ్చు, కాని పనిని తీసుకొస్తుంటారు కొందరు. కాని పనిని ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే 2 years బ్యాక్ రాజీనామా చేసింటాడు జాబ్కి, ఇప్పుడు నాకు అది అయిపోయాను వస్తాడు, మళ్ళీ అవుతుందా? కాదు. ఇట్లాంటి కొన్ని హెడేక్లు వచ్చినప్పుడు ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3వ సారి అరే ఇది కాదరా నాయన కొంచెం అర్థం చేసుకోపో అని ఇట్లా గట్టిగా అంటాం. అది వాళ్ళకి ఏమనిపిస్తుంది, సార్ ఇట్లా అంటాడా, అరే వాడు 3 సార్లు తిరిగింది చెప్పింది, ఆ ఓపికను పరీక్షించి అన్ని చేసిపోయింటాడు, కానీ మళ్ళీ లాస్ట్కి ఏం మాట అనిపోతాడు, ఎందుకంటే పనిగా లేకుంటుంది. దాన్ని మనం ఏం చేయలేము, ఏం చేయలేము, దాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. అట్లా అవుతుంటాయి కూడా మాకు అక్కడెక్కడ 100లో 2-3 నడుస్తుంటాయి అట్లా. ఇక ఎంతోమంది భార్యాభర్తలు కొట్లాడుకునే వస్తుంటుంది, ఫ్యామిలీ కొట్లాటలు వస్తుంటాయి. ఇక కొందరు అయితే డైవర్స్ కేసులు తీసుకొని నా ముందర పెడుతుంటారు. నేను చెప్తా నా దగ్గర తీసుకురండి, కోర్టు దగ్గర పోండి అని చెప్తుంటాను. కోర్టు ఉంది కదా, కోర్టు పోండి అయితే ఆ కోర్టులో కూడా కొందరు అడ్వకేట్ మా దగ్గర ఎట్లా అంటే ఇక దొరికిందే సంది అని చెప్పి అది 1-2 సిట్టింగ్లు అయిపోతే చేస్తే చెయ్యరు, ఫీజులు లాగుతారు. వాళ్ళ నుంచి ఫీజులు తీసుకొని ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు. ఇక అట్లాంటివన్నీ కూడా వచ్చినప్పుడు మళ్ళీ అడ్వకేట్ల దగ్గర మాట్లాడడం, ఇట్లా చేయి అట్లా చేయి ఇట్లా పెట్టండి అని చెప్పడం, అంతవరకు పోతాను నేను చెప్పుకుంటే చేస్తుంటారు. ఇక నా ఫోన్ పోయిందంటే అర్థమవుతుంది వాళ్ళకి, అమ్మ ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసిందంటే పోయిందిరా మనకు వచ్చింది అనుకొని వాళ్ళు ఎంబడి ఏదైనా సరే సెటిల్ చేసేసుకుంటారు. అట్లా కూడా ఉంటుంది, ఎందుకంటే అడ్వకేట్లు అందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తులు, ఎవరైనా కొత్త వాళ్ళు లేరు ఇక్కడ అంటే. ఇప్పుడు నారాయణపేటలో కోర్ట్ బిల్డింగ్ తెచ్చింది నేను అప్పట్లో 2005లో రాజశేఖర్ పట్టుకొని కోర్ట్ బిల్డింగ్ కట్టించిన. నారాయణపేటకు చాలా డెవలప్ చేసిన అమ్మ అప్పట్లో. నాన్నగారు పోయిన తర్వాత కూడా మొత్తం సీసీ రోడ్లు అని అదని ఇదని రోడ్ వైండింగ్ అని అప్పట్లో సగం చేసినట్టే. ఇప్పుడు మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి ఇంకా బాగా చేసాం. అంటే ఒకరు పీరియడ్లో ఒకరు చేసుకుంటూ ముందు పోతున్నాం అంతే, ఎక్కడ మేము ఆగట్లే. కానీ కొందరికి ఇది ఏంటంటే ఇప్పుడు మా దగ్గర డిపాజిట్ అన్నలు మొత్తుకుంటారు. మా దగ్గర ఎవడొచ్చినా సరే ఇప్పుడు పోయినసారి టీడీపీ క్యాండిడేట్ విత్ అలయన్స్ విత్ కాంగ్రెస్ జస్ట్ బార్డర్కి వచ్చి నిలబడ్డాడు. ఇది ఇంకొక 1000 votes 500 votes తగ్గిందని డిపాజిట్ పోతుండే ఆయన, అట్లా వచ్చి నిలబడ్డాడు. ఇంకా వేరే వాళ్ళైతే లేరు, దర్దాపు లేరు ఎక్కడ కూడా. ఇంకా అట్లాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే ఇది ఏంది ఇట్లా మొత్తం వీళ్ళే ఫ్యామిలీ అయినప్పటికీ వీళ్ళేనే ఉంటారా అనే కాడ కూడా ఉంది, లేదంటే లేదు. కానీ పబ్లిక్లో లేదు, అది పబ్లిక్లో వీళ్ళే ఉండాలి, మాకు వీళ్ళుంటే మేము బతకగలుగుతాం, పబ్లిక్ ఉండేది. మీరు భారీ మెజారిటీతో గెలిచారు సార్ మక్తల్ చరిత్రలోనే 48,000 votes. సో అంటే ఎట్లా అసలు ఏ మంత్రం వేసినారు? మంత్రం ఏం లేదమ్మా, వాస్తవంగా చెప్తా. 2014లో నేను కాంగ్రెస్ నుంచి గెలిచాను. తర్వాత కేసీఆర్ గారు పిలిచిన తర్వాత నేను మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నా. ఇంకా దాంట్లో నాకు అప్పట్లో హరీష్ రావు గారు మంచిగా ఉండేది, మంచిగా అంటే ఇరిగేషన్ మంత్రి ఉండే కాబట్టి ఈ వాజ్ బ్యాకింగ్ మీ వెరీ మచ్. అట్లా చేయండి రామన్నా, ఇట్లా చేయండి రామన్నా నేను చేసేవాడిని కూడా, నేను ఎందుకు జరగటం కాదు.
ఇక ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు గో టు కెనాల్స్, డ్యామ్స్, ఏదైనా రిపేర్లు ఉన్నా ఏదున్నా ఇప్పుడు కూడా అంతే. నేను నా సొంత మిషన్ పెట్టి రిపేర్ చేపిస్తాను, ఎవరిని పైసలు అడగా అంతే. అట్లా చేసుకుంటూ పోయినాం, అట్లా చేసుకుంటూ వచ్చినాం. అందుకే ఈరోజు నేను ఎక్కడైనా కెనాల్లో పోతుంటే అంటుంటారు నన్ను, అదే మా దేవుడు వచ్చిండు అంటారు. నేను దేవుని కాదురా బాబు, నీలక మనిషిని, నువ్వు అన్నం తింటావు, నేను అన్నం తింటాను అంతే. నా శాశక్తి నీకు పని చేసి పెడతాను, అంతకుమించి ఇంకోటి లేదని చెప్తుంటాను. అది కేసీఆర్ బలం అనుకోవచ్చా, మీ బలం అనుకోవచ్చా? భారీ మెజారిటీ రెండు అండి, రెండు కలిసి. కేసీఆర్ గారు ఇప్పుడు నాకు శక్తి ఆయనే, నా బలం కూడా ఆయనే. నాకు పేరు ఉండొచ్చు నాకు, కానీ నా శక్తి బలం ఏ రోజు కేసీఆర్ గారు. నా పేరు అందరికీ ఉంటుంది, ఇంకా పేరు లేనిది ఎవరికి ఉంటుంది. ఇన్ని చేసినాక పేరు ఉంటుంది ఆటోమేటిక్. కానీ అది చేయాలంటే కూడా నాకు శక్తి కావాలి, అది చేయాలంటే కూడా బలం కూడా కావాలి. అది నాకు ఈరోజు ఆయన ఇచ్చిండు, చేపిస్తున్నాడు కూడా. నా తను ఓపెన్గా అంటాడు, నీకు ఏదైనా నా డైరెక్ట్ మాట్లాడు, చేసుకొని తీసుకెళ్ళిపో అంటాడు. అట్లా అని చెప్పి నేను ప్రతి ఒక్కడు కూడా పోయి ఆడ విసిగించా. ఏదంటే అది పోతే పని చేసుకుంటే బయటకు వచ్చేస్తాను. నేను అక్కడ పోయి కూర్చొని గంటలు కూర్చొని అక్కడే కూర్చొని అట్లుంటాను. నేను పోతే ఒక సీఎం గారి దగ్గరనే కూర్చుంటా, అది కూడా ఎవరి దగ్గర కూర్చొని కేటీఆర్ దొరుకుతా, పటాపట్ పని చేసుకుంటా, మంచిదని చెప్పి బయటకు వచ్చేస్తాను. హరీష్ రావు దొరుకుతా, ఆయన దగ్గర 15 నిమిషాలు 20 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ పిలుస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేస్తాం, బయటకు వచ్చేస్తాం, పని చేస్తాం. అంతేగాని వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఎంబడి పోయి ఇక్కడ అదంతా నాకు అదే మాకు అలవాటు లేదు. ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, మన పని ఏదో మనం చూసుకుంటే అయిపోతుంది. కానీ అంతే అట్లుంటుంది. అది వాళ్ళకు కూడా ఫ్రీ ఉంటుంది. మనం వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే అక్కడ కూర్చుంటే ఏమవుతుంది, వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంటుంది. అదంతా కొంచెం ఆ అలవాటు మాకు లేదు. పని ఉన్న కాడికి మాట్లాడి పని చేసుకుని బయట రావాలి. 2015లో మీకు జెడ్పీ సమావేశంలో మీకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్కి గొడవ జరిగింది, ఎందుకంటారు? అది ఆ రోజు కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరిగిందమ్మా. వాస్తవంగా చెప్పాలంటే ఆయనకు నాకు కొట్లాట జరగడం ఏమైందంటే, అది గుంజులాటలో మైకు ఆయన చేతి తగిలింది. ఎవరికైనా దెబ్బ తగిన కోపం వచ్చేసి చేయలేసింది, ఆయన చేయలేసి నాకు తగిలింది. ఇక నేను అదే ఎవరికైనా అది ఆటోమేటిక్గా అంత పబ్లిక్లో ఒకరికొకరు చేసుకునే వరకు వచ్చేసేసరికి నన్ను అలాగా పక్క జరిపేసింది. ఇక అక్కడ డీకే అరుణమ్మ గారు అందరూ ఉండే, ఇక పెద్ద గొడవ అయింది, అంత అయింది. తర్వాత ఆయన వచ్చి పాపం నాకు సారీ కూడా చెప్పాడు, ఇంటికి వచ్చి సారీ చెప్పాడు. ఆయన నీకు కావాలని నాకు కూడా తెలుసు కావాలని. ఆ టైంలో టెంప్టింగ్లో అందరం అట్లే ఉంటాం కదా. ఇక వచ్చింది ఇంటికి వచ్చింది మంచిగా, ఇప్పుడు కూడా మంచిగా ఉంటాం, అట్లా ఏం లేదు. ఇవన్నీ కొన్ని జరిగిపోతుంటాయి కొన్ని విషయాలల్లో, దాన్ని మనం పట్టించుకొని కూర్చుంటే తప్ప. మనం మనుషులం, దేవుళ్ళం కాదు కదా, రాజులం కాదు కదా. ఉన్న కాడ దాంట్లో బతకాలి, ఉన్న దాంట్లో ఉండాలి, ఉన్న దాంట్లో అందరితో మంచి కలిసి ఉండాలి. అదేవిధంగా ఉంటాం మేము. ఆయన ఆ రోజు ఇంటికి వచ్చి సారీ చెప్పాగానే ఇంట్లో అందరూ, నా ఎల్డర్ సన్ వాజ్ వెరీ కొంచెం ఇదైంది ఆ రోజు. అట్టెట్లా చేయలేపుతాడు పాప, అది అని మాట్లాడినా, వద్దురా తెలియక ఏదో అవుతుంది చూద్దాం అంటే అనే వచ్చింది. వచ్చి నేనే సారీ చెప్తా అందరికన్నా, వచ్చి ఆయన పవన్ అందరూ సారీ చెప్పేసి ఇంకా అప్పటి నుంచి మాకు ఎవరికి మీకు మున్సిపాలిటీకి కూడా గొడవలు అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి కదా. నాకు మున్సిపాలిటీలో గొడవ లేదమ్మా, వాళ్ళకి తెలియదు వాస్తవం, కొన్ని విషయాలు తెలియదు. నేను నారాయణపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంటే నారాయణపేట నాకే అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, 2004 నేను నారాయణపేట ఎమ్మెల్యేగా ఉన్నా. నారాయణపేట ఇస్ ద సీనియర్ మోస్ట్ మున్సిపాలిటీ, జస్ట్ లైక్ బల్దియా అంటాం. దాన్నే నేను అప్పట్లో దాదాపు 5 years నడిపిన. కౌన్సిల్ నేనే నడిపేది అప్పట్లో కూడా, నేను అక్కడ ఎమ్మెల్యే కాబట్టి. ఇప్పుడు కొత్తగా మారినాయి రూల్స్ రెగ్యులేషన్స్, దాని ప్రకారంగా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారు, ఇంకా గ్రామ పంచాయతీ మూలనే ఉంటారు. ఇంకా దాంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈయనేది మాకు చెప్పేది, టీఆర్ఎస్ లేదు మాకు చెప్పేది, మేము ఉంది, అది ఇప్పటికి ఉంది కొంచెం ఇంతియాజం. కాబట్టి మేము బీజేపీ మేము చెప్పింది వినాలే, ఇలా అంతా మేము కౌన్సిల్ చైర్మన్లం కదా అని మాట్లాడు. నేను అన్న ఉండండి, మీరు కౌన్సిల్ చైర్మన్ అని ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పద్ధతి ఒకటి ఉంటుందమ్మా, దాన్ని పాటించండి అని చెప్తా. మనకంటూ బైలాస్ ఉన్నాయి మున్సిపాలిటీలలో, ఆ బైలాస్ పెట్టుకొని మాట్లాడండి, చేయండి, మీటింగ్ కండక్ట్ చేసుకోండి. మీకు మర్యాద వస్తే నాకింత మర్యాద వస్తుంది, తెచ్చినది మున్సిపాలిటీ, అర్థం చేసుకోండి అంటే వాళ్ళకి అది కాదు. వాళ్ళు ఎప్పుడు 4 గంటలు ఇది చేయాలా, అది చేయాలా, దీంట్లో ఎన్ని పైసలు తీసుకోవాలి, దాంట్లో మున్సిపాలిటీ కంటే అట్లనే ఉంటుంది కదా. ఇక అందుకే నేను అంత డెప్త్గా పోను. ఒకసారి కొంచెం వారించిన అంటే ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం నడపండి, మంచిగా ఉంటుంది, మీకు కూడా ఉందాగా ఉంటుంది. నువ్వు చైర్మన్ కాదమ్మా, నువ్వు ఇక్కడ ఒక మెజిస్ట్రేట్ రూలింగ్ ఇది, అట్లుండాలి నువ్వు అని నచ్చ చెప్పినాము. అంతేగాని దానికి వాళ్ళు ఏదో అర్థం చేసుకొని ఏదో మాట్లాడినారు. తర్వాత మళ్ళీ వాళ్ళే సెట్ అయ్యారు, వాళ్ళే మంచిగా వాళ్ళే మీటింగ్లో నాకు పిలుస్తారు మళ్ళీ.
అట్లుంటే నా డేట్ తీసుకొని పెట్టుకుంటారని అట్లుంటుంది. మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ జోడయాత్ర చేశారు, గెలుపు అవకాశాలు మాకే ఉన్నాయని. రేవంత్ రెడ్డి కూడా మక్తల్ మాదే, మహబూబ్ నగర్ మాదే ఈసారి అని బలంగా చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడతాడమ్మా. రాజీవ్ గాంధీ నీకు అనకూడదు కానీ రాజకీయంగా అంటే చాలా వస్తుంది నాకు అనడానికి. ఆ రోజు జోడయాత్రలు ఎవరున్నారమ్మా ఇక్కడ మక్తల్ వాళ్ళు? ఆయన 6 o'clock స్టార్ట్ చేసిండు, ఎవరు లేడు. వాళ్ళు ఉన్న టీం ఒక టీం వెళ్ళిపోయింది, మక్తలు దాటి వెళ్ళిపోయినాక అప్పుడు అందరూ వచ్చారు, ఎవరు లేరు. నేను ఐ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇక్కడ నిలబడ్డా చూస్తున్నా ఎవరెవరు ఉన్నారు దీంట్లో అని. నేను కూడా మార్నింగ్ వాక్ పోతుంటూ వచ్చింది అక్కడ చూసుకుంటూ అట్లే నిలబడ్డా. చూసుకుంటూ పోతే దాంట్లో లోకల్లో ఎవరు లేరు, అంతా బయట వాళ్ళు వెళ్ళిపోయింది. ఆయన మార్నింగ్ 6 o'clock హెలికాప్టర్ దిగండి సార్ వాకింగ్ స్టార్ట్ ఎక్కడో దాదాపు 5 kilometers 6 kilometers అప్పుడు ఇలా దొరికిరు ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఒక పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడంటే దే హ్యావ్ టు స్టే బై బిఫోర్ 1 hour అక్కడ గ్యాదర్ చేసుకోవాలి, నో పబ్లిక్ అని వెళ్ళిపోయి అక్కడ ఏదో వాళ్ళకి టెంట్ వేసుకుని పోయి ఆడ గొడవ పెట్టుకున్నారు. ఇక అట్టెట్లో వచ్చింది, ఎవరు లేడు, అది లేదు, ఇనాగ్రేషన్ తెలంగాణ ఎంట్రీనే ఎట్లుంటే మాకు ముందర ఎట్లుంటుందని గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. మనకి వాళ్ళకి కూడా మనకి ఎందుకు మేము పట్టుకున్నాం. గత ఎంపీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే మీ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే బీజేపీకే ఎక్కువ వచ్చినాయి. సో ఈసారి విక్టరీ మాదే అంటున్నారుగా. దేంట్లో అమ్మా? ఎలక్షన్స్లో. ఏ ఎలక్షన్లో వచ్చినాయి? ఎంపీ ఎలక్షన్స్లో. ఎంపీ ఎలక్షన్లో వచ్చినాయి ఎవరికి వచ్చినాయి? పార్టీకి రాలేదా? డీకే అన్నకు వచ్చింది, చిట్టెం నర్సరీ డాటర్ అని ఓట్లు వేసింది అంతే. అక్కడ బీజేపీని ఓట్లు వేయలే. అది తెలుసుకుంటే బాగుంటుంది వాళ్ళకి. కనీసం అది తెలుసుకొని ఉంటే క్యాండిడేట్ సెట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు డీకే అన్న ఇది ఎవరు? నా ఎల్డర్ సిస్టర్, షీఈ్ మై ఫాదర్ డాటర్ కదా. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచిండు, రామ్మోహన్ రెడ్డి మాకు ఎమ్మెల్యే అయిపోయింది చాలు. నెక్స్ట్ ఇంకెవరు? డీకే అన్న వచ్చిన పడ్డా తెలు ఆమెకి ఏంటి ఓటు. ఇక్కడంతా అట్లే ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీని చూసి ఓటు పడుతుంది, పార్టీ పరంగా తర్వాత అట్లుంటుంది. అట్లా ఆమెకు పడ్డాయి ఓట్లు అంతే, ఈక్వల్గా వచ్చినాయి నాకు ఆమెకు. నేను ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చినాయి నాకు, ఆమెకు ఎంపీకి అంతే ఓట్లు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? నా మెజార్టీకి తీసేస్తూ ఈక్వల్గా అయిపోయినాం అంతే. అట్లాంటప్పుడు దాని అర్థం ఏం చేసుకోవాలి నేను? పార్టీ పరంగా కాదు కదా. వాళ్ళు అదే జితేంద్ర రెడ్డి నిలబడమని చెప్పండి, వచ్చేసరి చూద్దాం ఎన్ని పడతాయి ఆయనకి, చూద్దాం. ఇవన్నీ వాస్తవంగా చెప్తామ్మా. ఇక్కడ ఎట్లుంటుందంటే మనిషిని బట్టి ఉంటుంది, పార్టీని బట్టి చాలా తక్కువ. సరే ఇప్పుడు అంటే కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొంచెం పార్టీ పరంగా పెరిగింది, లేదంటే లేదు. కానీ అంతకుముందు ఎక్కడ ఉంది? లేదు కదా. అప్పుడు మనిషి మీద పోయేది. ఇదే డీకే అరుణ గారు బీజేపీకి రాకుండా కాంగ్రెస్లో పోయింది, ఈరోజు ఎంపీ. అదే ఆమెకు మళ్ళీ ఎవరు మిస్లీడ్ చేసిండ్రో ఆ రోజు ఏమైందో ఆ రోజు ఇది కూడా తెలుసుకున్నది ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి రమ్మని, బీజేపీలోకి పోకు టీఆర్ఎస్లోకి రమ్మని ఫోన్ కూడా చేసినని తెలిసింది నాకు వాస్తవంగా. కానీ నేనేం అనలేదు కూడా. ఎవరు ఇప్పుడు ఆమె తాలూకా ఆమె జిల్లా ఆమెకు ఉంది, నాకేంటి ప్రాబ్లం? ఉమ్మడి జిల్లాకు నిలబడ్డది, మరి ఇలా 90,000 మెజార్టీతోనే గెలిచిండు శ్రీనివాసరెడ్డి గారు. అట్లా అంటే ఇప్పుడు ఇక్కడ ఇది నారాయణపేట రెండే కదా ఆమెకు ఈక్వల్ అయింది, మిగతా ఎందుకు కాలే? అన్నీ ఆలోచన చేస్తే ఇట్లా ఆలోచన చేయొచ్చు. ఫౌండేషన్ పెట్టి సేవ చేస్తే తప్ప లేదేమ్మా, ఎవరినేమనలేదు. ఎవరిని అట్లా గొడవ పెట్టుకున్నారు, ఇంటింటికి మిషన్ ద్వారా నీళ్ళ పైపులు ఇస్తే గొడవ పెట్టుకున్నారని ఆరోపణలు వచ్చినాయి కదా సార్. అట్లా జగన్నాథ్ రెడ్డితో వర్కటం జగన్నాథ్ రెడ్డి గారు ఆయన ఒక మా దగ్గర ఐటమ్ అమ్మ. కేఎఫ్ పాల్ ఎట్లుంటాడో ఈయన ఒక పాల్ మా దగ్గర. కేఎఫ్ పాల్ ఆయన ఎట్లా అంటే ఈక్వల్ టు కేఎఫ్ పాల్ అంతే. నేనేమన్నాను ఎక్కువ, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడడం కూడా నాకు అంత ఇష్టం అనిపించదు. ఎందుకంటే ఆయనకు రెస్పెక్ట్ అనేది లేదు, వాస్తవంగా చెప్తా. నో డౌట్ వీ హ్యావ్ జాయిన్ హిమ్ 2018లో పార్టీలకు జాయిన్ చేసినాం మేమే. నా దగ్గరికి వచ్చేయండి, వస్తే నేనే తీసుకుపోయి సంగారెడ్డిలో హరీష్ రావు గారి దగ్గర కండువా వేయించా. అప్పట్లో నేనే వెహికల్ ఇచ్చి పంపించి చేయించుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఒక్క నా దగ్గర రాలే, ఇవి వచ్చి ఆయన సొంతం స్టార్ట్ చేసుకున్నాడు. నేనేం పట్టించుకోవాలి. నేనేమంటా, ఆయన పబ్లిక్ పని చేస్తున్నాడు, చేయని మనం ఎందుకు వద్దాను? అలా ఎవరికో లాభం అవుతుంది కదా అంతే. కానీ మనకి ఇప్పుడు కొందరు ఏముంటారు, ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలు అంటారు, వాళ్ళకి కొందరికి ఇష్టం ఉండదు. అది ఏమైనా ఉంటే అన్నకు చెప్పించాలి కదా, వాడు అన్నకు చెప్పకుండా చేయడం ఏంది, ఇట్లా మాట్లాడుకుంటారు. దాని అది కూడా నన్ను అంటే నేనేం చేస్తా? నేను వాడిని ఆపాలనా? నాకెందుకు, నేను ఆపాలా? ఆయనకు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఒక పార్టీ మీటింగ్కి రాడు, పార్టీ కార్యక్రమాలకు రాడు. ఇప్పుడు నేను అందరినీ విలువాలంటే నాకు అవుతుందా? వాట్సాప్లో పెడతాం, అందరూ చూసుకుంటూ వస్తారు. ప్రతి నియోజకవర్గం మీటింగ్ పెట్టినప్పుడు రారు, దేనికి రారు. మళ్ళీ పార్టీ టికెట్ ఆశిస్తా అంటాడు, ఎట్లా వస్తుంది? ఈవెన్
ఒకసారి సభ్యత్వం తీసుకున్నాడు, మళ్ళీ సభ్యత్వాలు ఇప్పటికి దాదాపు ట్రైస్ అయినాయి, ఒక్కసారి రాలే. ఎట్లా వస్తుంది ఆయనకు? ఒక నల్లలు ఏమి ఇచ్చింది లేదమ్మా, ఆయన ఇచ్చింది ఒకటొక విలేజ్, అది మందిపల్లి విలేజ్లో. ఆల్రెడీ నాకు 2 ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నాయి, నేను ఇచ్చిన ఓహెచ్ఎస్ఆర్లు ఉన్నాయి. కృష్ణానది బార్డర్ అది. ఆ నది నుంచే మనకు సత్యసాయి వాటర్ వస్తుంది ఇక్కడికి. మిషన్ భగీరథ రాకముందే మా దగ్గర సత్యసాయి అని ఒకటి ఉంది స్కీమ్ ఇక్కడ, నాన్నగారు ఉన్నప్పుడు కాలంలో పెట్టించింది. అది ప్రతి విలేజ్కి వాటర్ పోతుంది, అది సత్యసాయి స్కీమ్ నుంచి. పుట్టపర్తి సాయిబాబా గారు ఇచ్చిన స్కీమ్ పైసలు అప్పట్లో. దాని నుంచి నడుస్తూ ఉన్నాయి. ఇక కొన్ని హ్యాబిటేషన్స్ ఒక దగ్గర పైపులు క్లోజ్ అయ్యో లేకపోతే ఒక పైప్ బలగొట్టి ఏదో ఉంటాయి కొన్ని డిస్టర్బెన్సెస్. అది కాక దట్ ఇస్ ఆల్ బార్డర్ ఆఫ్ రివర్ కృష్ణ. ఎవరంతా కాన్సన్ట్రేట్ చేయరు దాని మీద. మనకు ముందు పైకి వెళ్ళాలి నీళ్ళు అంటే నది కాడ నీళ్ళు చూస్తామా మనం. అట్లా ఉండింది. ఆల్రెడీ నేను నాడ ఓహెచ్ఎస్ఆర్లు కట్టించిన, మినీ ట్యాంకులు కట్టించిన, బోర్లు వేయించిన, అన్నీ వేయించిన. ఈయన పోయి ఒక మోటార్ పెట్టించి నేను నింపుతున్నా, నీళ్ళు నింపేది ఎవరి ట్యాంకులో నింపుతున్నా, మళ్ళీ నేను పెట్టిన ట్యాంకులో నింపుతున్నాను. దానికి ఏదో పెద్దగా మాట్లాడిన రోజు ఇక మా వాళ్ళంతా రియాక్ట్ అంటే నిన్న బంద్ చేయండి అవసరం లేదని చెప్పి, ఆయనకు రియాక్ట్ అయ్యేది మన అవసరం లేదని. ఓకే, ఇంకా ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఏదో చెప్తుంటాడు, మా వాళ్ళు ఏదో కౌంటర్లు తీసుకుంటారు, టైంపాస్ చేసుకుంటుంటారు. ఇంకా ఆయన ఎట్లయిపోయినా మాకు పాలక్క తయారైంది మాకు అందరు. ఎవరోజో ఫోటోలు దిగి ఫోటోలు పెడుతుంటాడు అన్నెసరీ వాళ్ళతో దిగి. ఆ ఫోటోలు చూసి మాకేం అవసరం ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారని మాకు ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఆయన గురించి ఆయనకు ఒకటే చెప్పిన నేను ఇంతకుముందు కూడా, ఏదైనా కావాలంటే కలిసిపో, నీకు అన్నీ ఏదో ఒకటి ఉంటుంది, నీకు గ్రిప్ ఉంటుంది, ఇంకా బలగం అంటే మీకు నాకు ఎట్లున్నారో అట్లా నీకు కూడా వస్తారు. అట్లా కాకుండా ఏకాకి పోతా అంటే నీ ఇష్టం ఇక అని చెప్పి ఆయన వినట్లే. కానీ ఇష్టం పోక మాకేం గట్టి పడి. ఆయనకి ఇక్కడ ఇండస్ట్రీ లేదు, ఒక బిజినెస్ లేదు, వ్యవసాయం లేదు, ఒక సొంత ఇల్లు లేదు. వాళ్ళ తమ్ముడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో పనిచేస్తూ ఉంటాడు, ఆయన అక్కడ నుంచి ఏదో ఫండింగ్ చేస్తున్నట్టున్నది, తెచ్చి ఖర్చు పెడతాం, అంతకుమించి లేదా. మీరేమో ఇలా అంటున్నారు సార్, నా వెనుక కేటీఆర్ ఉండు, నేను ఎంతోమందికి ఐటీ ద్వారా జాబులు కూడా ఇప్పించిన. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో తీసుకుంటే మొదట నెగిటివ్ టాక్ ఉంది ఎమ్మెల్యే పైన, అది నాకు బాగా వర్కౌట్ అవుతుంది ఈసారి అని అంటున్నారు కదా, మరి దీన్ని ఆయన అంటున్నాడా? ఆయనకు అసలు తెలివి ఉంటే ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోడు, సాఫ్ట్వేర్లో జాబ్ ఇప్పిస్తాను, ఒక్కొక్క దగ్గర 3 లక్షలు 4 లక్షలు తీసుకొని ఎగ్గొట్టేసి ఒక స్వాములు వదిలిపెట్టలేదమ్మా. ఇక చెప్తే చాలా గలీజ్గా ఉంటాయి ఆయన గురించి. స్వాముల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. మనం సామాన్యంగా స్వాములకు పోయితే బియ్యమో ఏదో ఇచ్చి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొచ్చుకుంటాం. ఈయన స్వాముల దగ్గరే డబ్బులు తెచ్చుకున్నాడు. ఇంకా అట్లా అంటే మేము ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అమ్మా. ఇది ఇప్పుడు నా వాళ్ళ దగ్గరికి ఏంచి నేను సాఫ్ట్వేర్లో మీకు మీ అబ్బాయిలకు జీతాలు ఇప్పిస్తే నాకు 3 లక్షలు ఇవ్వండి 4 లక్షలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. అందరికి లాస్ట్ వీళ్ళే పోయి కొట్లాడ మళ్ళీ పైసలు తెచ్చుకున్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ అయినా నేను చెప్పాలంటే చాలా చెప్తాం ఆయన గురించి, కానీ ఆయన నేను చెప్పేంత పెద్ద మనిషి కాదు, వాస్తవంగా కాదు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నవాడు కాదు, ఇక్కడ ఉన్నవాడు కాదు. రీసెంట్గా వైఎస్ఆర్సీపీ అని వచ్చి దిగిండు కానీ ఏం చేసిండు వైఎస్ఆర్సీపీలో? ఈ couldn't get the ఇండిపెండెంట్ కనీసం 6,000 ఓట్లు వస్తే ఆయనకు 2,000 ఓట్లు పడ్డాయి. ఎప్పుడు ఇది? 2014లో. టీడీపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, నేనున్నా, అవతల ఇండిపెండెంట్ వాళ్ళు, ఈయన కూడా ఉన్నాడు దాంట్లో. ఈయనకు 2,000 ఓట్లు పడ్డాయి. అవతల వేరే ఇండిపెండెంట్ లింగప్ప అని ఉంటాడు మా దగ్గర పంచాయతీ పడగడ, వానికి 6,000 ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఆయన గొప్పడనా ఈయన గొప్పనా? నీవు బౌన్సర్లను తీసుకొని వస్తావు, బౌన్సర్లను తీసుకొచ్చేది అవసరం ఏంటి గుడి దగ్గరికి? నేను సెలబ్రిటీ అను, నువ్వు ఆడామేవా? నీకు దగ్గర రాకుండా దూరం చెప్పనీకే నువ్వు మాలకమ్మో అయితే మేలే కదా, రావచ్చు కదా గుడి దగ్గరికి. ఈ షో ఆఫ్ లేదు, బౌన్సర్లను తీసుకొచ్చి పబ్లిక్లని ఉల్టా తిరిగింది, పబ్లిక్ అంతా వాస్తవం ఉల్టా తిరిగిండ్రు. తప్పేంటి? ఇప్పుడు బౌన్సర్లను తీసుకొచ్చి భయపెట్టేస్తా అంటే ఎవరు భయపడతారు? ఇక్కడ అది హైదరాబాద్లో భయపడతారు, ఏదైనా పబ్లో పోండి, అక్కడ బార్లో పోండి, ఎక్కడ భయపడతారు, కానీ ఇక్కడ ఎవరు భయపడతారు? ఎవరు భయపడరు. అది ఆ రోజు రియాక్షన్ జరిగింది. రోజు ఆత్మకూరులో మా దగ్గర అలంకరణ ఒకటి జరుగుతూ ఉంటుంది, కురుమూర్తి జాతరలో. అది అక్కడ సిచ్యువేషన్ జరిగింది. అదే ముందర ఎక్కడో జరుగుతామని నాకు తెలియదు. ఇక్కడ నేను అలంకరణ దగ్గర నేనున్నా. సార్ ముందర గొడవ అవుతుంది అంటే ఏం గొడవ అంటే గిట్లా నేను పట్టించుకోవాలి. ఆయన పేరు చెప్పకుండా నేను పట్టించుకోను వాస్తవంగా. ఏదో మెంటల్ క్యారెక్టర్ మనకి ఎందుకు తెలుసుకుంటాను, ఆ టైప్ మనిషి ఆయన. ఇప్పుడు ఇప్పుడు ఏదో పాత అన్ని వీడియోలు తీస్తాడు, ఎప్పుడో తీసి, అది కూడా నేను కూడా ఉంటుంది దాంట్లో, దాన్ని డిలీట్ చేసి మాపింగ్ చేసి వేరే తను పెడుతుంటాడు. అది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంటుంది? ప్రజెంట్ వీడియో పెడితే ఎవడన్నా నమ్ముతాడు? లేదు.
ఇట్లా ఆయన ఏది చేసినా అట్లా కానీ అందుకే మామూలు ఎవ్వరు కూడా ఇప్పుడు రెస్పాండ్ అవ్వడం బంద్ చేసినాము. ఎందుకంటే ఇది వేస్ట్ క్యాండిడేట్ వాస్తవం చెప్పాలంటే. ఈ అనవసరంగా డబ్బు నేను అన్న రోజు నువ్వు అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకున్నావు, దీని బదులు వేరే అని వింటూ మంచిగా ఉంటుంది, దాని కింద కొంతమందికి ఉపాధి కల్పించినట్టయితే ఆ పని చేయండి అంటే, లేదు బాయ్ సాబ్ నాకు ఎమ్మెల్యేనే కావాలి అని మాట్లాడతాడు. మళ్ళీ ప్రయత్నం చేసుకో అని చెప్పాను. చేసుకోండి, అదే అభ్యంతరం ఉన్నది, దాన్ని ఎవరి ఇష్టం అది, ఇండిపెండెంట్ కంట్రీ చేసుకోండి అని చెప్పిన. ఎక్కడుంది? ఓ 15 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి వస్తారు, వచ్చి ఏదో ఒకటి ఏదో చిన్న కార్యక్రమం చేస్తాడు, 2 రేకులు ఒక సంచి సిమెంట్ ఇచ్చి నేను ఇల్లుకి పైసకి ఇచ్చిన అంటాడు. ఇప్పుడు నేను ఇట్లా గృహలక్ష్మి స్టార్ట్ చేస్తే వీళ్ళని ఎవరు గుర్తు పెట్టుకుంటారమ్మా? నేను దాదాపు 49,000 ఇండ్లు ఇచ్చిన ఇక్కడ. ఎవరి ఇండ్లు పడిపోతున్నాయి? అవతల వాళ్ళ ఇండ్లే పడిపోతున్నాయి కదా. అప్పుడు తీసుకున్న ఇల్లు పడిపోతున్నాయి, అంతే. అన్నీ అయితే పడిపోవట్లే కదా. ఇంకోటి, ఈరోజు నేను ఇక్కడ చేసినంత ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొచ్చింది, కాలేజ్ డొనేట్ చేసింది, వీళ్ళు ఏం చేసినారు ఒక్కరు చూపించండి నాకు. ఎవ్వరు లేదు. మీరు చెప్పాలంటే చానుది, చానుది నా దగ్గర చెప్పాలంటే, దీని గురించి చెప్పాలంటే. అట్లా వీళ్ళు ఎవరైనా సహకరించిన వాళ్ళు ఉన్నారా నాకు? లేదా. ఈరోజు కెనాల్ ఏడ దిగిపోతే అక్కడ నా మిషన్స్ పోతే ఇమీడియట్ పని చేస్తుంటా. నేను డబ్బు ఆశించా, ఎందుకంటే నాకు రైతు బాగా కావాలి, రైతు పొలం చెడిపోవద్దు, రైతుకు కష్టం రావద్దు, అట్లా చేస్తుంటా. ఒక రోజు పోయి మిషన్ దింపి దాంట్లో 2 ఫోటోలు కొట్టుకొని మిషన్ తీసి బయట పడేసి పోయిండు. నన్ను మిషన్ దీని ఇస్తలేడు, మిషన్ పని చేయనిస్తలేడు అంటే నేను పోయి అడిగిన, ఏంది మిషన్ ఏంది తిని. సార్ వచ్చిండు సార్, మిషన్ దింపించిండు, ఫోటోలు దిగిండు, మళ్ళీ మిషన్ బయట పెట్టమన్నాడు, పొమ్మన్నాడు, వెళ్ళిపోయినా అంతే కదా. తీసుకుంటాడు దగ్గర నిలబడి దింపి మళ్ళీ ఫోటోలు దిగి ఫోటోల కోసం మిషన్ దింపి అదంతా అవసరమా? ఇవన్నీ ప్రజలకు చూస్తారు కదా నా దగ్గర. ఇప్పుడు ఎవరు వచ్చింది దగ్గరికి? కౌలు తీసుకున్నాడు వచ్చిండు, అసలు రైతు రాలేని దగ్గరికి. కౌలు అంటే ఏం తెలుసా మీకు? నా భూమిని రెంట్కి తీసుకొని వానికి ఏదో ప్రాబ్లం, వాడిని ఎవరు తీసుకోమన్నాడు రెంట్కి? ఇప్పుడు యాసంగి పంట అంటే సీజన్ క్రాప్ అయినా సెకండ్ క్రాప్లో వాటర్ ఒకసారి సరిపోదు. ఆ టైంలో తీసుకొని నష్టపోతున్నా ఏడుస్తే ఎవడేం చేస్తాడు దానికి? ఆయన కూడా నేను దానికి ఏం చేసిన అంటే, నా దగ్గర 2 పెద్ద పంపులు ఉంటాయి, పెద్ద పంప్స్ ఉంటాయి అమ్మ. అది పెట్టించి లో లెవెల్ కెనాల్ నుంచి హై లెవెల్ కెనాల్ పంప్ చేస్తాం అప్పుడప్పుడు, తక్కువ పడతాయి ఇట్లా. అది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం మేము. స్టార్ట్ చేసినప్పుడు ఇది తెచ్చి నాటకం పెట్టేసి ఆయన పట్టించుకోలే. తర్వాత ఆ రోజు మిషన్ ఆడే ఉండింది. అన్న ఎవరిది మిషన్ ఎందుకు వచ్చింది ఇక్కడికి అంటే, సార్ ఇట్లా రాత్రి వచ్చిండ్రు, ఇట్లా ఫోటోలు దిగిండ్రు, పోయిండ్రు, మళ్ళీ ఈడెందుకు పెట్టుకున్నాం అంటే, ఏం చెప్పట్లేదు సార్, ఈయన పెట్టేసిపోయిన మిషన్ అని చెప్పండి. మళ్ళీ పననే చేయొచ్చు కదరా బాబు అంటే, ఎట్లా చేస్తుంది సార్ నాకు ఎవరైనా చెప్పండి అంటాడు. ఇప్పుడు కెనాల్లో దిగాలంటే ఒక ఏఈఓ, జేఈనో, డీఈనో ఎవరో ఉండాలి, ఇరిగేషన్ వాళ్ళు. మనం గుడ్డిగా దింపలేము కదమ్మా దాంట్లో. అదే లెవెల్ కెనాల్ కట్ అయిపోవచ్చు, లైనింగ్ కెనాల్ కట్ కావచ్చు, ఏదైనా డిస్టర్బ్ కావచ్చు. అదంతా తీయాలంటే వాళ్ళు ఉండాలి ముందర. అది తీయకుండా గుడ్డిగా పోయి చేసేస్తామంటే నేనే చేయను. యాజ్ ఎమ్మెల్యేగా నేను కూడా వాళ్ళని పిలుచుకొని చేపిస్తుంటా. ఫ్రీగా చేసినా కూడా వాళ్ళని పిలుచుకొని వాళ్ళని ముందరేట్ చేయమని చెప్తా. అట్లాంటి సొంత వెయిట్ చేస్తా అంటే ఎట్లయితే? మేము ప్రాజెక్ట్ తెచ్చుకునేందుకు ఖరాబ్ చేసుకుని కదా, 10 మందికి లాభం చేయనికనే కదా. ఇంకా అది ఎందుకు లేదు ఆయనకు? అదే నాకు చెప్పొచ్చు కదా, ఎమ్మెల్యే గారు ఇట్లా ఉంది అంటే చూడంటే నేను చేయమా? ఆయన పోయి చేయడం ఏంది? నువ్వు వాస్తవంగా చెప్తాను మీకు కొన్ని. ఆయన తెలియక చేస్తున్నా, తెలిసే చేస్తున్నాడు అంతే. ఆయన అంటుండే కదా, నోరు పడేసుకుంటాను. నేను ఒక్కనాడు నోరు పడేసుకుని చూపించమని చెప్పండి. మీతోనే మాట్లాడుతాను, ఇంతవరకు ఇంతవరకు మాట్లాడలేదు ఈయన గురించి. నేను ఎక్కడ మాట్లాడలే. ఇప్పుడు మీ దగ్గర ఇంత మాట్లాడుతాను ఆయన గురించి కూడా. నో, ఐ వోంట్ ఓపెన్ హిజ్. ఒక్కనాడు ఆయన గురించి మాట్లాడను. ఐ నో వాట్ ఈజ్ హీ. ఆయన ఏంది నాకు తెలుసు. వాట్ ఈజ్ హిస్ ఫ్యామిలీ ఐ నో. అలా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు ఇక్కడ. ఉన్న ఆత్మకూరులు ఎక్కడ ఉన్న మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయాను ఆయన. ఏది లేదు ఇక్కడ. దాని గురించి నేను ఎందుకు మాట్లాడి ఆయన ఈరోజు చేయాలి? నేను చేయలేను. ఇది అట్లా నేను రాజకీయంగా చూడాలంటే ఎంతోమందిని డౌన్ చేయగలుగుతా. కానీ నా ఉద్దేశం ఏముంటుంది అంటే, ఎప్పుడు అరే నా ప్రజలకు ఏమైనా లాభం అయితే నేను వదిలిపెట్టాలి. చేయని. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, పెట్టని ఖర్చు ఏం పోయింది నాకు? చేస్తే ఆయనకు పేరు వస్తుంది, చేసుకోకపోతే నేను తప్పు అంటలేను కదా. దాని తప్పేముంది? సింపుల్ లాజిక్ అమ్మా ఇది. ఎక్కడ ఎలక్షన్ వస్తే ఎలక్షన్లో ఏం చేయాలో నాకు తెలుసు, చేసుకుంటాను. చిన్నప్పుడు చూసిన వీళ్ళు ఇప్పుడు వచ్చి కొట్లాడుతున్నాడు అంతే కదా. ఏ ఊర్లో ఎవరు ఎంత ఎక్కడ అనేది ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఏ ఊరికి ఏం చేయాలో నాకు తెలుసు. ఈరోజు కొందరు అంటారు రోడ్లు లేవు అని మా దగ్గర అంటారు. మళ్ళీ మీరు ఎందుకు ఏపీలు అప్పుడు? అప్పట్లో మీరు ఎందుకు చేయలే?
మీరు ఎందుకు వదిలిపెట్టిన అవన్నీ? ఆయన కూడా ఈరోజు నేను కంప్లీట్ చేసుకుంటే 85% 90%కి వచ్చింది రోడ్స్ కంప్లీషన్. అది ఇక మిగిలిన ఒక 2-3 విలేజెస్ అట్లున్నాయి, ఆ మండలం ఒకటి గా మండలం ఇట్లా అట్లా మిగిలినాయి అంతే. అది సింగిల్ విలేజెస్కి. సింగిల్ విలేజెస్ శాంక్షన్స్ దాని తక్కువ వస్తాయి. హ్యాబిటేషన్స్ అంటే విలేజ్ టు కనెక్టివిటీ ఉంటేనే ఎక్కువ వస్తాయి శాంక్షన్స్, తొందరగా వస్తాయి. సింగిల్ విలేజ్కి రావడానికి కొంచెం కష్టం, టైం తీసుకుంటుంది. అది వచ్చే సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు వస్తుంది. అది కూడా అర్థం కాదు వీళ్ళకి, ఏదో మాట్లాడుతుంటారు, ఏదో వదులుతుంటారు. కొందరు వింటాం వస్తుంటాం, అంతే. ఏం చేస్తాం? కొందరు వినరు, కొందరు వినిపించుకోరు. అడుగు ఇట్లా నడుస్తుంటుంది బా అని చెప్పి వస్తుంది. అది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. కానీ వీళ్ళంతా ఎట్లున్నారంటే ఓవర్ నైట్ అన్నీ కావాలి, ఓవర్ నైట్ ఎమ్మెల్యే అయిపోవాలి, ఓవర్ నైట్ మంత్రి కావాలి, ఓవర్ నైట్ అది అట్లా ఆ టైం ఉన్నారు అంతే. ఇక్కడ అంతా ఇప్పుడు అందరూ అట్లెత్తారండి ఇప్పుడు. అది దానికి మనం ఏం చేయలేం కదా, ఇక ఎవరి ఇష్టం వాళ్ళకి. ఇంత చేశానని చెప్తున్నా మీరు, మక్తల్ మున్సిపాలిటీ మీద నేను పట్టించుకోను అని ఒకసారి అసహనం కూడా చెందారు కదా, ఎందుకు అట్లా? ఒకసారి ఏమైందమ్మా, టీఎఫ్ఐడిస్ నుంచి దాదాపు 5 కోట్లు తీసుకొచ్చిన సీసీ రోడ్లు డ్రైన్లు చేయాలని తెస్తే వీళ్ళు ఏం చేసినారంటే హైకోర్టుకు పోయినారు. దీన్ని ఆపాలి, రోడ్లు వేయొద్దు, సీసీ రోడ్లు వేయొద్దు అని ఆపాలని వచ్చింది. అన్నా సీరియస్గానే మీరు నాకు అడ్డు రావడం ఏంది? నేను ఒక ఎమ్మెల్యేగా, నాకు పార్టీగా నాకు అందరూ ఓట్లు వేసిండ్రు, మీకైతే ఎవరు? మీరు తీసుకురండి, లేకపోతే మీరైనా తీసుకురండి, పైసలు చేయండి, నేను అడ్డురాను. అది చేత కాకుండా ఏం చేయకుండా ఎక్కడ పోకుండా నేను తీసుకొచ్చిన వర్క్లకి 5 crores వర్క్స్కి హైకోర్టుకు పోయిన ఆ పనిగా చూస్తే ఎట్లా? తప్పు కదమ్మా. ఇప్పుడు తెచ్చిన వాళ్ళతో మంచి కలుపుకొని చేసుకుంటే మీకు లాభం, నాకు లాభం. లేదు బంద్ చేయాలి, స్టాప్ చేయాలంటే వర్క్ స్టాప్ చేయాలంటే ఎట్లయితుంది? ఇక నేను ఏం అనలేదు. ఇక నాకు ఆ రోజు చెప్పిన పని చేసేది చేయండి, లేకపోతే బంద్ చేసుకోండి, ఇదంతా నాకు అవసరం లేదు. కానీ నేను నా పని నేను చేసుకుంటూ పోతా, ఎవరు నన్ను ఆపలేరని చెప్పొచ్చేసి. 150 పడకల ఆసుపత్రి ఉంది కదా సార్, దాని పరిస్థితి ఎలా ఉంది? అమ్మ ఆల్రెడీ టెండర్ అయిపోయింది, ఫౌండేషన్కి ఉంది. అది నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా కావచ్చు. 15th లోపల ఫౌండేషన్ చేసుకుంటాం. అదొకటే కాదు, మా దగ్గర వేర్ హౌసెస్ రెడీగా ఉన్నాయి, మార్కెట్ బిల్డింగ్ రెడీగా ఉంది, ఫైర్ స్టేషన్ కూడా రెడీగా ఉంది. ప్లేస్ ఇట్లా అంతా సెలెక్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవన్నీ ఫౌండేషన్స్ 2 ఓపెనింగ్స్ అట్లున్నాయి వేసుకొని, మా దగ్గర జూనియర్ కాలేజ్ బిల్డింగ్స్ కూడా రెడీగా ఉన్నాయి ఓపెనింగ్కి, అవి కూడా ఓపెనింగ్ చేసేసుకుంటాం. ఇక ముఖ్యమంత్రి గారు ఈ టైం లోపల, ఈ సర్టెన్ టైంలో కొన్ని వర్క్స్ ఫినిష్ చేయమన్నాడు. అవి ఆల్మోస్ట్ ఆల్ 80-85% కంప్లీటెడ్ నా దగ్గర. పెండింగ్ పట్టాను, ఎందుకంటే నేను మీకు తెలుసు ఎట్లా పని ఎంబడబడతాను, కంప్లీట్ చేసి. ఇంకా మా అంటే ఒక 10% కూడా ఉంది. బై September 1st కల్లా వెళ్ళిపోయింది. ప్రాబ్లం. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మరి మీకు ఇక్కడ ప్రత్యర్థి ఎవరు? మీ పార్టీలోనే ప్రత్యర్థులు ఉన్నారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా? నా పార్టీలో నాకు ఎట్లుంటారండి ప్రత్యర్థులు? ఆల్రెడీ సీఎం గారు డిసైడ్ చేసి పంపిస్తారు క్యాండిడేట్ని. ఆయన ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మేము ఒబే చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఎవరైనా ఒకరే ఉంటారు, కానీ ఇద్దరు ఎట్లుంటారు? ఒకటి పార్టీలు ఉంటారు కదా. ఇక ప్రత్యర్థులు అంటే బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఉంటారు. ఇక వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళకు ఉంటారు, వాళ్ళు డిసైడ్ చేసిన క్యాండిడేట్ వాళ్ళు వస్తారు మాకు. గత ఎన్నికల రికార్డు ఈసారి బ్రేక్ చేస్తారా సార్? ఎప్పుడు నేను రికార్డు బ్రేక్ చేయాలని ఎప్పుడు పోలేదమ్మా, నాకు అలవాటు కూడా లేదు. నాకు ఒకటే తెలిసి ఏంటంటే పని చేసుకుంటూ ముందుకు పోవడం, అందరితో మమేకంగా ఉండడం, కలిసిమెలిసి ఉండడం, అందరితో ఎవ్వరు కూడా బాగా ఉద్రేకాలకు పోకుండా వాళ్ళతో మంచిగా వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏదైనా పని చేసి పెట్టే విధంగా నా శాయశక్తిలో పనిచేస్తాను. అంతేగాని అందుకని ఒకటే చెప్తుంటా మా దగ్గర అందరికీ, నేను సత్యంతరం మీ దగ్గర ఇట్లే ఉంటారా, నేనేమి ఎక్స్ట్రా పోయటాను కాదు, ఎక్స్ట్రా తీసుకుంటాను కాదు. కానీ చాలామంది అని అంటారు, అన్న నెక్స్ట్ టైం మనకు మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ అనేది రాసి పెట్టి ఉండాలి మనకు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఎమ్మెల్యే అయితేనే నేను ఎక్స్పెక్ట్ చేసలేను. ఎమ్మెల్యే ఇప్పుడు 3 సార్లు గెలిపించారు నన్ను, 4వసారి ఇప్పుడు లైన్లో ఉన్నా, 5th టైం మళ్ళీ ఎలక్షన్కి పోతున్నా. ఇన్నిసార్లు చేసి మీరు ఆశీర్వదిస్తేనే ఈ స్టేజ్కి వచ్చిన. కానీ దేవుడు రాసి పెడితే దాన్ని ఎవరు ఆపలేము కదా, దానికి మనం కట్టుబాటు ఉండాలి. కానీ ఆశలు అందరికీ ఉంటే ఆశలు అనేది దానికంటూ మన లిమిట్ కూడా ఉండాలి. మనం ఎంతవరకు కాల్ చాపం అందరికీ కాల్ చాపుకోవాలి, కానీ ఎక్కువ ఆశించడం కూడా మంచిది కాదు అని నేను ఎంత నా కార్యకర్తలకు చెప్తుంటే, ఇట్లా నేను పబ్లిక్లో కూడా అదే మాట చెప్తుంటా. మనం ఎంత సంతోషపడాలి అంత సంతోషపడాలి, అంత దానిలో తృప్తి పడాలి. అదేవిధంగా ఈరోజు నేనున్నా, అదేవిధంగా నా ప్రజలు నాకు కూడా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే నన్ను ఎప్పుడైనా పోతే కూడా అన్న తమ్మునిగా నేను ట్రీట్ చేస్తాను నన్ను. అదేవిధంగా నేను కూడా వాళ్ళతో ఉంటున్నాను. అదే రేపు నాకు వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం అనుకుంటా, వాళ్ళు ఇచ్చే గెలుపు అనుకుంటా, ఏదైనా అంతే. నేను ఎప్పుడు గెలవాలి అని నేను ఎప్పుడు ఎలక్షన్లో నేను దిగాలి, అది దేవుడు చూసుకుంటాడు. మనం చేయాల్సిన మనం చేయాలంతే, మన ప్రయత్నం మనం చేయాలి అంతే. కానీ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది 2009 నుంచి నేను నేర్చుకున్న పాఠం అది నాకు. అందుకే అప్పటి నుంచి నేను అది నేను ఎప్పుడు నేను గెలవాలని, తప్పకుండా గెలవాలని అట్లా అనుకోను.
ఎందుకంటే అది పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ కాలే అనుకోండి, అప్సెట్ అయ్యేది ఎవరు? ఫస్ట్ నేనైతా, తర్వాత నా కార్యకర్తలు అయితే నాకు ఎందుకు ఆ బాధ తెప్పించుకోవాలని అందరు న్యూట్రల్ పెట్టుకుని పోతే చాలు, అట్లే పోతాం. ఈవెన్ మా ఫ్యామిలీ కూడా అంతే, అందరూ అంతే. నా భార్య కూడా అంతే. నా భార్య కూడా ఇట్స్ మై బ్యాక్ బోన్ టు మీ. ఈ రోజు ఒకటి కూడా చెప్తాను మీకు నేను. ఆమె లేకపోతే ఫాదర్ పోయినప్పటి నుంచి ఆమె నాకు మెయిన్ అంతా. ఆమె అన్నీ చూసుకుంటాను, నా ఫ్యామిలీ విషయాలు కానీ అన్నీ ఎక్కువ మాట పట్టించుకొని, కానీ ఆమెనే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మనం రెగ్యులర్గా చూస్తుంటాం, ఎంతోమంది పొలిటీషియన్స్ చూస్తుంటాం, ఎమ్మెల్యేలను చూస్తుంటాం. కానీ ఎమ్మెల్యే అంటే అందరూ ఒకలా ఉంటారు. కానీ ఈయన చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాత్రం ఒక సాధారణ వ్యక్తిలా ఉన్నారు. సో మరి ఈరోజు చూశారు కదా ఆయన అంతర్గతం 23-24 ఎలక్షన్ ముచ్చటలో. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.